I'm totally afraid. I'm afraid of everything. I'm afraid of losing. I'm afraid of being humiliated. But I'm totally confident. The closer I get to the ring, the more confidence I get. The closer, I'm more confident. The new definition of confidence. Confidence is the willingness to try. My confidence comes from both my faith and in the fact that I keep promises I make to myself. Borrow confidence from the past. Confidence. And talk to you. మీకు కనుక కాన్ఫిడెన్స్ ఇష్యూస్ కానీ, ఇన్సెక్యూరిటీ, డిప్రెషన్, లేకపోతే ఫినాన్స్ రిలేటెడ్, లేకపోతే మాస్టర్స్ రిలేటెడ్ ఇష్యూస్, లైక్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, లైక్ యాజ్ అ స్టూడెంట్ గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉన్నా కానీ, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ కామెంట్స్ అన్నమాట. సో ఐ విల్ రిప్లై టు మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ లైక్ అండ్ ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూ ఏంటి అంటే మీరు ఒక టైం చూస్ చేసుకుంటే టాక్ టు యూ ఆన్ జూమ్ కాల్ ఆర్ స్కైప్ కాల్, సో దాట్ నేను లైక్ 1-to-1 మాట్లాడతాను కాబట్టి ఐ కెన్ గివ్ మోర్ హెల్ప్ టు యూ అన్నమాట. సో డోంట్ బి ఎ విక్టిమ్ ఆఫ్ యువర్ లైఫ్, బి ఎ రాక్ స్టార్. యూ షుడ్ బి యువర్ హీరో. క్రియేట్ ఎ లెగసీ ఇన్ యువర్ లైఫ్. యా చెప్పండి. అదే అండి, ఈ యూనివర్సిటీ సెలక్షన్ అండ్ ఈ టైం అనేది స్పాన్ అనేది ఈ ఆగస్ట్ అంటే చేసాను అనుకోండి. సో ఆగస్ట్ ఎండింగ్ కి స్కోర్ వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కి, జనవరి స్ప్రింగ్ ఇంటేక్ కి పాజిటివ్ అవుతుందా లేదా అనేది అంటే మీరు ప్లాన్ చేసుకోవాల్సింది యూనివర్సిటీ డెడ్ లైన్ బట్టి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ డెడ్ లైన్స్ ఏంటంటే నవంబర్, అక్టోబర్ లో ఉంటాయి కొన్ని. అంటే మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీస్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి వాటి లాస్ట్ డేట్ ఏంటి, లేకపోతే మీకు ఇంకా క్లారిటీ రాకపోతే దానిలో ఈమెయిల్ ఐడి దొరుకుతుంది. మామూలుగా గ్రాడ్యుయేట్ స్కూల్ది, మాస్టర్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కి స్కోర్ అవన్నీ ఆ పేజ్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. అక్కడ ఈమెయిల్ ఉంటది, వాళ్ళకి ఈమెయిల్ చేస్తే మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్తారు అక్కడ క్లియర్ గా. యా, సో దాన్ని బట్టి ఏంటి అంటే మీరు బికాస్ పంపించడం త్వరగానే అయిపోతుంది. మీకు స్కోర్స్ వచ్చేస్తే కనుక మీ డాక్యుమెంట్స్ అన్ని, మీ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో మీరు జాబ్ చేశారు కాబట్టి అవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. మీ పే స్లిప్స్ కానీ, అంటే వాళ్ళు పే స్లిప్స్ అడగరు కానీ ఇప్పుడు అన్ని మీరు దగ్గర పెట్టుకుంటే మీకు వీసా టైం అప్పుడు కూడా హడావిడి అవ్వకుండా ఉంటది అనమాట. లాస్ట్ లో తొందరగా అయిపోతుంది. సో పే స్లిప్స్ కావాలి, ఇంకా వాట్ మీ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్, ఇంకా LOR లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. అంటే మీరు జాబ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి లైక్ ఆ మేనేజర్ దగ్గర రిఫరెన్స్ తీసుకోవచ్చు. సో అండ్ ఆల్సో లైక్ కాలేజ్ లో తీసుకోవచ్చు, లేకపోతే మీ జాబ్ లోనే ఒక ఇద్దరు దగ్గర తీసుకోవచ్చు, అండ్ కాలేజ్ లో ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అట్లా మీ బిల్లుని బట్టి. అండ్ ఇంకా SOP, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అదేంటంటే అది అంటే కన్సల్టెన్సీ వాళ్ళతో రాపించడం కన్నా మీరు అంటే లైక్ మీ ఇంట్రెస్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి, లైక్ ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నారు, లేకపోతే ఏమి వాట్ మీ గోల్స్ రీచ్ అయ్యారు ఇప్పటి వరకు, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది మెకానికల్ సైడ్, అవంతా కూడా ఒక స్టోరీ ఫార్మాట్ లో రాయాలన్నమాట. అండ్ బికాస్ మీకు IELTS లో కనుక మంచి స్కోర్ తెచ్చుకుంటే అండ్ GRE అంటే మీకు ఇప్పుడు అసిస్టెంట్షిప్ రావాలి అంటే IELTS చూస్తారనమాట స్కోర్. IELTS లో మళ్ళీ ఎస్పెషల్లీ స్పీకింగ్ చూస్తారు. ఒకవేళ కనుక మీకు 300 అబోవ్ ఆర్ 300 అట్లా వచ్చి మంచిగా లైక్ 6.5 అట్లా వస్తే కనుక అండ్ మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఒకసారి, అంటే నేను చదివిన యూనివర్సిటీలో ఒకసారి మెకానికల్ దానిలో వాళ్ళు
జిఆర్ఈ స్కోర్ లిమిట్ ఎంత ఇచ్చారో ఒకసారి దానిలో చూడండి వెబ్సైట్ లో. లైక్ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఒకసారి చూస్తాను. నేను ల్యాప్టాప్ పైన యా ఓకే. అండ్ ఇంకోటి వెబ్సైట్లో ఏదైతే ఇచ్చారో అది దానికి అంటే ఫీజ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అని విన్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? మామూలు ఎస్టిమేషన్ లో ఇప్పుడు I-20 ఇస్తారు కదా, I-20లో ఏంటి అంటే ఫీ ఇస్తారు, ఇంకా 1 year కి తగ్గట్టు అంటే 9 months కి ఫీ ఇస్తారనమాట. అండ్ ఇంకా అకామిడేషన్, బుక్స్ వాటికి అన్నిటికీ కలిపి ఎంత అవుతుందో అనేసి ఒక ఎస్టిమేషన్ ఇస్తారు. ఓకే అండి. సో కానీ అంత అయితే అవ్వదు, కానీ మీరు మాత్రం ఆ అమౌంట్ కి తగ్గట్టు లేకపోతే ఇంకా ఎక్కువ మీరు అదేంటి వీసాకి వెళ్ళేటప్పుడు చూపించాల్సి వస్తుంది అనమాట. ఓకే. బికాస్ ఇప్పుడు దానిలో వాడు ఎలా ఎస్టిమేషన్ ఇస్తారు అంటే అకామిడేషన్ కి అంటే వాళ్ళు క్యాంపస్ లో ఉంటే కనుక ఇంత అవుతుంది అన్న ఎస్టిమేషన్ లో ఇస్తారనమాట. కానీ అంత అయితే అవ్వదు అకామిడేషన్ కి కానీ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ కి కానీ అట్లా. సో బట్ ఏంటి అంటే ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలో వాడు చూసేది I-20 చూస్తాడు. సో దానిలో ఫీజ్ కి నువ్వు మీరు పెట్టగలరా లేదా అన్న క్వశ్చన్ వేస్తాడు అనమాట. సో లోన్ ఇంకా మీ ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇంకా సో ఆ అమౌంట్ కి ఇంకా అమౌంట్ కి ఎక్కువ చూపించాల్సి ఉంటుంది అనమాట. ఎస్ నాకు ఇంత సపోర్ట్ ఉంది, ఐ కెన్ ఏబుల్ టు సస్టైన్ అనేసి ఒక కాన్ఫిడెన్స్ చూపించాల్సి ఉంటుంది అనమాట, అంతే. బట్ అంత అయితే అవ్వదు అనేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే అండి. ఇప్పుడు పర్ ఇయర్ అనేది వెబ్సైట్ లో వచ్చేసి 17 lakhs ఉంటుంది అనుకోండి, ఎవ్రీథింగ్ విత్ అకామిడేషన్ అండ్ ట్యూషన్ ఫీ. అది 2 years కలిపేసి ఆల్మోస్ట్ 34 అంటే 40 అవుతుంది కదా. అలా అలా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు అండి. అంటే 2 years కి తగ్గట్టు చూపిస్తే అంటే ఇప్పుడు అంత తీసుకుంటామని కాదు, బట్ ఎస్టిమేషన్ వరకు అసలు ఫినాన్స్ సైడ్ నీకు ఎక్కువ క్వశ్చన్స్ రాకుండా చూసుకోవాలన్నమాట వీసా ఇంటర్వ్యూలో. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు అదేంటి కాలేజ్ యూనివర్సిటీ మంచిది వచ్చి అసిస్టెంట్షిప్ కూడా ఒకవేళ నీకు ఛాన్స్ ఉండి వచ్చింది అనుకుంటే అప్పుడే నీకు ఇంకా ఫినాన్స్ సైడ్ ఎలాంటి క్వశ్చన్స్ పడవన్నమాట. అది సో కాన్సన్ట్రేట్ ఆన్ బిల్డింగ్ యువర్ ప్రొఫైల్. అంటే మీ ప్రొఫైల్ స్కోర్లు ఎంత ఉన్నాయి, ఏ యూనివర్సిటీ వచ్చింది, SOP. బికాస్ మీకు ఎడిషన్ రావడానికి SOP కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీ స్కోర్స్, మీ లైక్ మీ స్టడీస్, మీరు చేసిన ఇంజనీరింగ్ అండ్ మీ జాబ్ వర్క్. అండ్ రెజ్యూమే ఏంటి అంటే రెజ్యూమే కూడా చాలా సింపుల్ గా ఉండాలన్నమాట. ఇన్ ద సెన్స్ ఒక పేజ్ ఉండాలి, అంటే 2-3 pages. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఇండియాలో అట్లా ఉంటారు కదా, బికాస్ సో అది 1 page ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి మీకు అడ్మిషన్ రావడానికి. అండ్ మీరు జాబ్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు స్ట్రాంగ్ గా మీ SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట. సో అండ్ ఇంకా అనుకుంటే ఇప్పుడు మీరు ఒక ఐడియా అన్న ఉందా అంటే ఎలాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి అనేసి? అంటే ఇప్పుడు అంటే మీకు ఉందా అనేసి అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కానీ మీ తెలిసిన వాళ్ళు కానీ వెళ్ళి ఉంటారు కదా, అంటే దాన్ని బట్టి అయినా కానీ ఐడియా ఉందా మీకు? నాకు వచ్చేసి ఓన్లీ 3 యూనివర్సిటీస్ అనేది ఐడియా ఉందండి. సో ఒకటి వచ్చేసి హౌస్టన్ యూనివర్సిటీ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ ఒకటి. సో అక్కడ వచ్చేసి ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్లీ. హౌస్టన్ యూనివర్సిటీలో ఎవరు లేరు. కొలరాడోలో డెన్వర్ అది ఉంది కదా, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో హి వాస్ టెల్లింగ్ దట్ యూనివర్సిటీ మంచిదే, ఒకసారి ట్రై చేయని అన్నాడు. ఇంకొక ఫ్రెండ్ జూనియర్ ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయి వచ్చేసి లారెన్స్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉంది, డెట్రాయిట్ లో.
సో వాట్ షీ వాస్ టెల్లింగ్ ఇస్ ఆ యూనివర్సిటీ అనేది మంచి లేదన్నయ్య అది ఇదని చెప్తుంది అనమాట. సో బెటర్ టు గో సమ్ అదర్ యూనివర్సిటీ అనేది. ఓకే. అంటే నాకు ఒక్లహోమా అంటే నేను అక్కడ చదివాను అనమాట, ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీలో. ఓకే. నాకు తెలిసిన ప్రకారం అయితే బికాస్ నేను ఉన్న 2 years లో నేను చూసాను మెకానికల్ వాళ్ళకి అసిస్టెంట్షిప్ ఆపర్చునిటీస్ కానీ మంచిగా ఉన్నాయన్నమాట నేను Okay. చూసినప్పుడు మాత్రం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో Okay. తెలియదు కానీ, సో మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటాను అంటే ఒక చూస్తాను అంటే మా యూనివర్సిటీ కూడా చూడండి ఒకసారి. షూర్ తప్పకుండా. యా బికాస్ ఇది స్టేట్ యూనివర్సిటీ వాట్ అన్నమాట. సో అబౌట్ ఫీ అండి ఎంత ఉంటుంది? ఫీ అంటే ఇప్పుడు పెరిగింది అనుకుంటా. మామూలు నాకు అప్పుడు అయితే ఒక్క నిమిషం నేను I-20 చూసి చెప్తాను. అప్పుడు నాకు ఎంత ఎస్టిమేట్ ఇచ్చారు అనేసి. యా ఓకే. గివ్ మీ ఎ సెకండ్. ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు మీరు మామూలుగా అదే మీ చెప్పారు అన్నారు కదా మీ ఫ్రెండ్ వాళ్ళు, అంటే ఆ యూనివర్సిటీస్ కి ఎంత స్కోర్ ఉండాలి అన్నారు? సో ఇది ఐఎల్స్ వచ్చేసి 6 అయినా పర్లేదు అన్నారు. ఓకే. సో జిఆర్ఈ అనేది ఆ అబ్బాయికి వచ్చేసి 290 సంథింగ్ 292 అట్లా వచ్చిందంట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ బీటెక్ పర్సంటేజ్ అనేది నాకు తక్కువ ఉందండి. సో ఆ అబ్బాయికి ఎక్కువ ఉంది. సో ఓకే. నా డౌట్ ఏంటంటే అది బీటెక్ పర్సంటేజ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారా చేయరా? అంటే ఒక ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తారు, అది కూడా చూస్తారు, కానీ అది ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదనమాట. అదే చూస్తారు అని కాదు. మీరు మీరు జిఆర్ఈలో మంచిగా ఉండి ఇంకా ఐఎల్స్ లో బాగుండి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దాన్ని కనుక డామినేట్ చేస్తే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్ అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే, బట్ ఏంటి అంటే మీరు ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు అట్లా అన్నమాట. ఓకే. సో మేజర్ కాదు. సో మేజర్ కాదు, బట్ ఏంటి అంటే ఇప్పుడు అదేంటి మీకు జిఆర్ఈ వీటిలో కూడా లైక్ నార్మల్ స్కోర్స్ వచ్చి ఒక లైక్ నార్మల్ యూనివర్సిటీలో వస్తే మీకు అప్పుడు వీసాలో చాలా క్వశ్చన్స్ పడతాయి అన్నమాట. వీసా ఇంటర్వ్యూ అప్పుడు వాడు అడుగుతాడు అక్కడ. ఒకవేళ కనుక మీరు మంచి యూనివర్సిటీలో తెచ్చుకుంటే కనుక యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకే. మళ్ళీ జాబ్ చేశారు కాబట్టి మీ జాబ్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ 1 or 2 పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు మాస్టర్స్ కి అన్నట్టు కూడా అడుగుతారన్నమాట. ఓకే. సో దానికి తగ్గట్టు కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఓకే అండి. ఇది మాక్సిమం నేనైతే హౌస్టన్ యూనివర్సిటీకి ట్రై చేస్తాను. అది బెటరే కదా యూనివర్సిటీ అనేది? అంటే నాకు పర్టికులర్ గా ఐడియా లేదు. ఇప్పుడు నేను మా కాలేజ్ ఎస్టిమేషన్ నాకు అయితే 30,000 అంటే 29,800 అట్లా ఇచ్చారనమాట I-20 లో అమౌంట్ ఎస్టిమేషన్. $30,000 2 years కలిపాము. లేదు I-20 లో ఇచ్చేది ఎప్పుడు ఓన్లీ 1 year కే ఇస్తారు. ఓకే. అది ఓన్లీ 9 months 12 months అక్కడ పెడతాడు అప్ టు 9 months అనేసి. అంటే వాళ్ళు సమ్మర్ కూడా కన్సిడర్ చేయరన్నమాట. 9 months కి ఆ ఫీ ఎస్టిమేషన్ ఇస్తారు. ఓకే. బట్ నేను చెప్పేది అయితే మీరు జిఆర్ఈలో కనుక మంచి స్కోర్ తెచ్చుకొని ఐఎల్స్ లో కూడా లైక్ తెచ్చుకుంటే లుక్ ఫర్ అంటే ఒకసారి ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ దాంట్లో ఆ వెబ్సైట్ కి వెళ్ళి అసలు ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు కూడా డైరెక్ట్ గా ప్రొఫెసర్స్ ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే వెబ్సైట్ లో ప్రొఫెసర్ల ఫ్యాకల్టీ లిస్ట్ కూడా ఉంటది, దానిలో పక్కన ఈమెయిల్ ఐడి ఉంటది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటది. ఓకే. డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటది కదా. సో అంటే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతారు అని కాదు, బట్ యూ కెన్ ట్రై అన్నమాట. అదొక ట్రై. కొందరు రెస్పాండ్ అవుతారు, కొందరు అవ్వరు అట్లా. అక్కడ వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని కూడా ఇస్తారన్నమాట. ఇప్పుడు మామూలు నేను మీకు పర్టికులర్ మా యూనివర్సిటీలో మెకానికల్ ఆ లింక్ పంపిస్తాను చూడండి. అంటే ఫ్యాకల్టీ లిస్ట్ కానీ వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్
ఓకే. నేను ఇన్ చెప్పేది కేస్ చెప్పండి. ఇంకోటేందంటే ఇప్పుడు ఈ స్కోర్ అనేది వెరీ బ్యాడ్ స్కోర్ వచ్చిందనుకోండి. ఇన్ కేస్ అంటే నెక్స్ట్ ఆగస్ట్ వరకు వెయిట్ చేయొచ్చా? లేకుంటే తొందరగా డెసిషన్ తీసుకోవాలా? అది ఒక చిన్న డౌట్ ఉంది. ఓకే. అంటే అంటే ఏదో ఒక కాలేజ్ వచ్చింది వెళ్ళిపోదామని లేకుండా, సో మంచి యూనివర్సిటీ చూసుకొని నెక్స్ట్ ఆగస్ట్‌కైనా పర్లేదు వెళ్ళొచ్చా అని, అంటే వెయిట్ చేయొచ్చా లేదా? ఆ! అంటే ఇంకా ఇప్పుడు మీరు మీ స్కోర్స్‌ని బట్టి ఓకే. హడావిడి చేసుకోవద్దు అనుకుంటే ఆ ఆప్షన్ కూడా మంచిదే. బట్ ఏంటి ఓకే. అంటే మీ ప్రొఫైల్‌ని ఇప్పుడు మీకు టైమ్ ఉంటది. ఒకవేళ మీరు ఆగస్ట్‌కి చూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఓకే. మీకు ఒక కొంచెం యాంపుల్ టైమ్ ఉంటది. సో, ఇప్పుడు మీరు ఏవైతే స్కిల్స్ అంటే మీకు ఏ జాబ్ రావాలో, ఎలాంటి జాబ్ రావాలో ఒక ఐడియా ఉంటది మీకిప్పుడే. అవునవును. సో, దానికి ఎలాంటి స్కిల్స్ నాకు కావాలి. బికాజ్ ఇప్పుడు గ్లాస్ డోర్ కానీ, లింక్డ్ఇన్ కానీ వీటిల్లో ఎళ్లి మీకు కావాల్సిన జాబ్ టైటిల్ కొడితే, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఓకే. ఒస్తది. దానికి కావాల్సిన స్కిల్స్ ఒస్తాయి కదా! అవునండి. సో, ఆ స్కిల్స్ నా రెజ్యూమేలో ఉన్నాయా? లేకపోతే అవి నాకు ఉన్నాయా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలనా? లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అట్లా ఉండాలి అన్నమాట. లేకపోతే అవి ఆ స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు నాకున్న టైంలో నా రెజ్యూమేలో ఉపయోగపడతాయి. సో, లైక్ యూ విల్ హావ్ హై ఛాన్సెస్ అన్నమాట. ఇప్పుడు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కెళ్తది మీ ప్యాకెట్. తర్వాత వాళ్ళు పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్స్‌కి పంపిస్తారు. ఓకే. సో, దానిలో ప్రొఫెసర్స్ చూసి లైక్ దే విల్ సెలెక్ట్ అన్నమాట అట్లా. ఓకే. సో, ఏంటి అంటే వాళ్ళు రెజ్యూమే, ఓవరాల్ ప్రొఫైల్ చూస్తారు. ఓకే. అది. ఓకే. అంటే అది కూడా ఆప్షన్. అంటే ఆగస్ట్‌కి యాహ్! పెట్టుకోవచ్చు. బట్ యూ నీడ్ టు ఓకే. లైక్ మీ జాబ్ రిలేటెడ్ బికాజ్ మంచి యూనివర్సిటీ రాకపోతే కనుక ఇప్పుడు నేను చూస్తున్న అదే ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో పెడుతూ ఉంటారు కదా! వీసా ఎక్స్‌పీరియన్సెస్ అవి. యాహ్! అవునండి. చూస్తుంటే అందరూ లైక్ రిజెక్ట్ అయినయి లేకపోతే 214బి అంటే కొంతమందికి పింక్ స్లిప్స్ వస్తున్నారు అంట. అంటే ఇంకా ఏదో వెరిఫికేషన్ చేయాలి అనేసి. ఓకే. యాహ్! వీసా ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా కొంతమందికి పింక్ స్లిప్స్ ఇచ్చేసి ఇంకా అదేంటి డౌట్స్ ఉన్నాయి అవి వెరిఫై జస్ట్ అసలు ఎందుకు ఇచ్చారు, ఏమైంది అని కూడా చెప్పరన్నమాట వాళ్ళు. జస్ట్ అది ఇచ్చేసి ఆ డాక్యుమెంట్‌లో ఉంటది చూసుకోండి అన్నట్టు చెప్తున్నారన్నమాట. నేను లైక్ రీసెంట్‌గా 3, 4 చూసాను అట్లా. ఓకే. సో, ఏంటి అంటే అలా ఇప్పుడు ఎక్కువ ఫినాన్స్ సైడ్ కానీ జాబ్ ఉంటే జాబ్ రిలేటెడ్ ఎక్కువ అడుగుతారు. ఓకే. పర్టిక్యులర్‌గా ఎందుకు ఎళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు పర్టిక్యులర్‌గా మాస్టర్స్ జాబ్ చేస్తున్నావు కదా! అనేసి. ఓకే. ఏంటి అంటే మంచి కాలేజ్‌లో రాకపోతే ఇంకా ఎక్స్‌ట్రా క్వెషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. నేను ఇది చెప్పేది అయితే చెప్పండి. 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 మీరు చెప్పండి. అదే మంచి కాలేజ్ తెచ్చుకోవడానికే లైక్ ట్రై. ఓకే. తప్పకుండా. అండి ఈ స్కాలర్‌షిప్ అంట సారీ. లోన్ అనేది దేన్ని చూసి ఇస్తారు? ఇన్ కేస్ అంటే టు బి ఫ్రాంక్ అది మాకు అసెట్స్ అనేది ఏం లేవండి. ఓకే. సో ఐ హియర్డ్ దట్ నాన్ కొలాటరల్ లోన్ సంథింగ్ ఏదో ఉంటుందంట. ఓకే. అంటే నాకు ఆ పర్టిక్యులర్ వాటి గురించి తెలీదు. కొన్ని అసల అదేంటి ఏమి డాక్యుమెంట్స్ కానీ వాడకుండా ఇస్తారు అనేసి నేను విన్నాను. బట్ అదే నాన్ కొలాటరల్ లోన్ బట్ రేట్ నాన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కొలాటరల్ టూ హై. టూ హై అనేసి విన్నాను. నేను అంటే ఫేస్‌బుక్ గ్రూప్స్‌లోనే చూస్తానన్నమాట. అంటే ఓకే. అట్లా తీసుకున్న వాళ్ళు ఎవరైతే నాకు తెలీదు. ఓకే. బట్ నేనైతే పర్టిక్యులర్‌గా మాకు అదే ఇప్పుడు బ్యాంక్‌లో గూడా ఏం చేస్తున్నారు అంటే పొలం ఉన్నా గాని అది తీసుకోవట్లేదన్నమాట. పొలం అవునవును. పెట్టుకోవట్లేదు. ఏదన్నా ప్లేస్ కానీ, ఇల్లు కానీ ఉంటే అప్పుడే లోన్ ఇస్తున్నారన్నమాట. అవునవును. సో, ఇప్పుడు నాకు మా అమ్మ పేరు మీద ఉన్న పొలం పెట్టాము. స్థలం ఉంది అన్నమాట. కొంచెం అది పెట్టామన్నమాట. సో, ఓకే. దానికి
చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. బట్ ఇంకప్పుడు మా రిలేటివ్స్ మా బాబాయ్ వాళ్ళని అడిగి వాళ్ళ ఇది పెట్టామన్నమాట. ఇల్లుది ఉంటే డాక్యుమెంట్స్ అవి పెట్టుకొని తీసుకున్నాము. అట్లా తీసుకోవచ్చా అండి? సో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే బాబాయ్ గాని పెద్దనాన్న గాని? తీసుకోవచ్చు. బ్యాంక్ అదంతా ఇప్పుడు నేను తీసుకుంది ఆంధ్ర బ్యాంక్ లో తీసుకోవచ్చు. Okay. అదేం కాదు. ఓకే. సో లైక్ డాక్యుమెంట్స్ So, అన్ని వీళ్ళు కరెక్ట్ గా accept ఉంటే చేయాలన్నమాట. కనుక డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు జస్ట్ షూరిటీ పర్పస్ అండి? షూరిటీ అంటే ఇప్పుడు మరి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్ లో పెడతారు కదా, అది. అవునవును. సో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని లైక్ మీకు రిలేటెడ్ ఏదన్నా ఉన్నా కానీ మీ డాక్యుమెంట్స్ తీసుకొని అప్పుడు మీ I-20 లో లోన్ ఎస్టిమేషన్ ఎంత ఉంది, అదే ఫీ ఇస్తాడు కదా, అవి కూడా సబ్మిట్ చేయాలన్నమాట. మీ డాక్యుమెంట్స్ మీ పర్టికులర్ గా లైక్ వీసా కానీ లేకపోతే ఇంకా I-20 కానీ. ఓకే. సో అవన్నీ I-20 వీసా అప్పుడు రాదు కాబట్టి కొంతమందికి. సో నా పర్టికులర్ కేసులో అంటే నా అదృష్టం ఏంటి అంటే నాకు అప్పుడు నేను వెళ్ళే టైంకి ఇంకా రాలేదన్నమాట లోన్. బట్ నేను ఇంకా ఒక ట్రై చేద్దాం, ఒక కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోదాం అన్న ఇదిలో వెళ్ళాను. నాకు జస్ట్ నాకు 3 క్వశ్చన్స్ అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, ఏ మాస్టర్స్ చూస్ చేసుకున్నావు, ఇట్లా 3 క్వశ్చన్స్ అడిగారనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ దట్ మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాను. అంటే ఇక్కడ హైదరాబాద్ లో లేదు చెన్నైలో చేసుకున్నాను. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం సినారియో చేంజ్ అయినట్టుంది, అందుకు అదే. సో ఇప్పుడు కొంచెం లైక్ అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియా అవి కూడా ఇంక్లూడ్ చేయాలి అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు వీసా స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీ సోషల్ మీడియా లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లింక్స్ ఇవ్వాలన్నమాట. అది మొన్న రీసెంట్ గా వచ్చింది, ఒక 2 months బ్యాక్ అట్లా. ఇది లోన్ అనేది ఓన్లీ డాడీ సైడ్ రిలేటివ్సా లేకుంటే మమ్మీ సైడ్ రిలేటివ్స్ అయినా ఓకేనా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే డిపెండ్స్ ఆన్ బ్యాంక్ మేనేజర్ అన్నమాట. అంతే, అదేం లేదు. మామూలు వాళ్ళకి పర్టికులర్ గా ఆ లోన్ కి తగ్గట్టు కనుక ప్రాపర్టీ ఉంటే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మమ్మీ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా. అంటే స్ట్రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏవో అడుగుతారు కదా, అంటే పాస్ట్ 6 years 7 years కానీ ఏవో అడుగుతారు, లింకప్ డాక్యుమెంట్స్ ఏవో ఉంటాయి అన్నమాట. అవునవును, ల్యాండ్ కి సంబంధించినవి అట్లా. అవన్నీ కనుక అన్ని క్లియర్ గా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటది అనమాట. అంటే 11% అట్లా ఉంటది. 11% 12%. సో నాకు నార్మల్ గా అట్లా తీసుకొని వచ్చాను. సో నాకు మాస్టర్స్ అయిపోయిన 1 year అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. 1 year లో అది కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకున్నాను, అది కంప్లీట్ చేశాను. అంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా వచ్చింది అనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళకి అంటే తనకి మనీ కావాల్సి వచ్చి ఒక దానిలో పెట్టిన డాక్యుమెంట్స్ ల్యాండ్దే అమ్మాడు అనమాట. సో ఆ టైంలో మరి వాళ్ళకి డాక్యుమెంట్స్ కావాలి అంటే అమ్మిన వాళ్ళు అదే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా. సో ఆ టైంలో బ్యాంక్ లో మొత్తం అమౌంట్ కడితేనే ఇస్తారు. సో బట్ ఆ టైంలో నాకేంటంటే నాకు ఇక్కడ క్రెడిట్ స్కోర్ కానీ అన్ని మంచిగా ఉన్నాయన్నమాట, మంత్లీ పేమెంట్స్ కానీ. సో దాంతో మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడం వల్ల క్రెడిట్ కార్డ్ లో నాకు ప్రీ అప్రూవ్డ్ లోన్ వచ్చింది అనమాట. లైక్ 11% 12% సేమ్ ఇంట్రెస్ట్ తో. సో నేను ఇక్కడ తీసుకొని నేను మొత్తం మనీ ఇండియాకి పంపించాను అనమాట. సో దాట్ ఇక్కడ నేను మంత్లీ పే చేసేసుకోవచ్చు కదా అనేసి అట్లా. అదేంటి కోర్స్ వర్క్ అయితే ఒకసారి మీరు ప్రతి వెబ్సైట్ అదే యూనివర్సిటీ ఏవైతే చూస్ చేసుకుంటారో వాటి దానిలో అంటే మీకు రిలేటెడ్ కోర్సులు ఉన్నాయా లేవా, బికాస్
మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా అవే. ఇప్పుడు మాస్టర్స్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే థీసిస్ చేస్తారా, ఏ ప్రొఫెసర్ దగ్గర, మీ ఇంట్రెస్ట్ ఏంటి, లేకపోతే స్కిల్స్ ఎలాంటివి నేర్చుకుంటున్నారు, ఇవన్నీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడితే మీకు జాబ్ తెచ్చుకోవడానికి తక్కువ టైం పట్టిద్ది అనమాట. మీ మాస్టర్స్ లో 2 years ని ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే అంత త్వరగా జాబ్ వస్తుంది. ఇది మెకానికల్ జాబ్స్ అనేది చాలా రేర్. చాలా రేర్ అంటే మా రేర్ కాదు, అంటే ఇప్పుడు నేను చూసిన వాటి అంటే పే తక్కువ ఉండొచ్చు కానీ జాబ్స్ అయితే వచ్చినాయి. నేను చూసిన మెకానికల్ లో ఫుల్ టైం వాళ్ళు మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి నాకు ఒక 3-4 మెంబర్స్ తెలుసు అనమాట. వాళ్ళు థీసిస్ చేశారు, థీసిస్ చేసి వాళ్ళకి ఫుల్ టైం జాబ్స్ వచ్చినాయి. పే తక్కువ ఉండొచ్చేమో కానీ బట్ ఫుల్ టైం జాబ్స్ అయితే నేను నాకు తెలిసిన సర్కిల్ లో 4-5 మెంబర్స్ కి చూసాను అనమాట. యాక్చువల్లీ అది ఈ ప్రాసెస్ అంత మొత్తం కష్టం అవుతుందని సో లాస్ట్ మంత్ జాబ్ రిజైన్ చేశాను నేను. ఓకే ఓకే. సో ఈ ప్రెషర్ అనేది తట్టుకోలేకపోతున్నాను అనమాట. సో ఈ ఎగ్జామ్ స్కోర్ అది అయిపోయినాక మళ్ళీ లోన్ ఒకటి, మేబీ లోన్ అండ్ లోన్ ఆఫ్టర్ ద లోన్ అది వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, అన్ని అయిపోయినాక అది వీసా రిజెక్ట్ అయిపోయింది అనుకోండి. సో మళ్ళీ కష్టం కదా. యా అంటే వీసా రిజెక్ట్ అవుతుంది అని కాదు, ఫస్ట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ మీ టార్గెట్ జిఆర్ఈ, సో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. దానిలో కనుక మంచిగా వస్తే యా ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మీ డెడ్ లైన్స్ అవి చూసుకోవాలి మీరు ఏవైతే. బికాస్ మీకు ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక 4 యూనివర్సిటీస్ కి మీరు స్కోర్ పంపించుకునే ఆపర్చునిటీ ఉంటది ఫ్రీగా. సో మీరు ఎలా దాన్ని బట్టి యూనివర్సిటీస్ ముందే కనుక 3-4 మీరు మైండ్ లో ఉంచుకుంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏంటి అంటే మళ్ళీ వాటికి సపరేట్ గా $25 సంథింగ్ అట్లా ఉంటది అనమాట ఒక్కొక్క యూనివర్సిటీకి పంపించాలి అంటే జిఆర్ఈ స్కోర్ రిపోర్ట్ చేయడానికి. అదే అంటే ఫస్ట్ మీరు డెడ్ లైన్స్ చూసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండి LORs SOPs అన్ని ఎంత త్వరగా వాటిపైన చేసుకుంటే అంత మంచిది అనమాట. అండ్ బికాస్ మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకే అంటే లోన్ తీసుకున్నా కానీ బికాస్ మెకానికల్ లో ఏంటి అంటే ఎక్కువ మంది చూస్ చేసుకోరు. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే వాళ్ళ ఫీల్డ్ మార్చేసుకుంటారు కదా, కంప్యూటర్ సైడ్ వచ్చేసి. సో ఏంటి అంటే మీకు అసిస్టెంట్షిప్ మంచి కాలేజ్ లో వస్తే అసిస్టెంట్షిప్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది నేను చెప్పేది. బికాస్ నేను పర్టికులర్ గా అంటే ఏదో పక్కా వస్తాయని చెప్పట్లేదు, బట్ నేను చూసిన మా కాలేజ్ లో, బికాస్ పక్కన కాలేజెస్ గురించి నాకు తెలియదు యూనివర్సిటీస్ గురించి. సో మా యూనివర్సిటీలో నేను చూసిన మెకానికల్ బికాస్ నాకు తెలిసిన వాళ్ళల్లోనే ఒక 4-5 మెంబర్స్ అంటే అక్కడ చూసిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి అసిస్టెంట్షిప్ ఉంది. అట్లా అసిస్టెంట్షిప్ వస్తే ఏంటి అంటే మీకే లైక్ మంత్లీ 700 or 1000 or 1500 డిపెండింగ్ ఆన్ దట్ పొజిషన్ అన్నమాట. వాళ్ళే ఇస్తారు మంత్లీ సాలరీ. ఫీ రియంబర్స్ లైక్ ఫీ వేవ్ అవుతుంది 50% అనేసి, లేకపోతే ఫుల్ ఫీ వేవ్ అవుతుంది. జస్ట్ ఇన్స్టేట్ ఫీ ఉంటది అనమాట. ఇన్స్టేట్ ఫీ అంటే లైక్ $3000 or $4000 అట్లా ఉంటది. అది మాత్రం పక్కా పే చేయాల్సి ఉంటది అసిస్టెంట్షిప్ వచ్చినా కానీ. బట్ మీకేంటి అంటే ఫీ లేకుండా మళ్ళీ మంత్లీ సాలరీ వస్తుంది. సో దాట్ మీ ఎక్స్పెన్సెస్ కి యూజ్ అవుతాయి అండ్ ఇంకా మీరు ఇండియాకి కూడా పంపించవచ్చు అనమాట. బికాస్ మీరు చూస్ చేసుకున్న ప్లేస్ ని బట్టి మీ ఎక్స్పెన్సెస్ కూడా అంత అవ్వకపోవచ్చు. ఇప్పుడు మా పర్టికులర్ నేను ఉన్న ప్లేస్ లో స్టిల్ వాటర్ అనమాట, ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ. అక్కడ మాకు మంత్లీ 400 నువ్వు అంతే మాక్సిమం అంటే
ఒకవేళ మీరు సపరేట్ రూమ్ తీసుకొని ఇట్లా ఉన్నా కానీ 600 or 700 లోపే అయిపోతాయి. నాకు పర్టికులర్ కేసులో అయితే మంత్లీ 400 విత్ గ్రాసరీస్ విత్ ఆల్ ద బిల్స్ 400 అయిపోతుంది అనమాట. అది సో మీరు ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం కూడా ఆ టెన్షన్ కూడా ఉంటది. సో ఆ టెన్షన్ అవన్నీ లేకుండా ఉండాలి అంటే అది మీరు ఏదైతే ఎగ్జామ్ స్కోర్స్ మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ కూడా అసలు ప్రాబ్లం అవ్వవు అనమాట. అది బికాస్ మీకు ఒకవేళ ఇప్పుడు వచ్చేటప్పుడు స్కాలర్షిప్ కానీ అసిస్టెంట్షిప్ కానీ ఏమీ లేదు అనుకుంటే మీకు వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ లో కూడా వాళ్ళు ఎగ్జామ్ పెడతారనమాట. అంటే ఆపర్చునిటీ ఉంటది. అసిస్టెంట్షిప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు. సో అదేంటి అంటే జస్ట్ లైక్ స్పీకింగ్ అన్నమాట. ఒక టాపిక్ ఇచ్చేసి మాట్లాడమంటాం అట్లా అన్నమాట. సో దట్ దే విల్ రేట్ యూ బేసిస్ ఆన్ దాట్ అన్నమాట. సో ఒక స్కోర్ ఇస్తారు. ఒకవేళ ఆ ఫస్ట్ సెమిస్టర్ లో మీకు రాకపోయినా దానిలో కనుక మీరు ఎలిజిబుల్ అయితే దానిలో కనుక పాస్ అయి ఉంటే నెక్స్ట్ ఆ డిపార్ట్మెంట్స్ లో ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా కానీ ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇస్తారనమాట. ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ఇది ప్రతి యూనివర్సిటీలో ఉంటుందండి లేకుంటే పర్టికులర్ ఈ యూనివర్సిటీలోనే ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ లో ఉంటాయి. అది నాకు పేరు పర్టికులర్ గా గుర్తులేదు. లైక్ టీచింగ్ అసిస్టెంట్. ఇప్పుడు టీచింగ్ అసిస్టెంట్స్ కంటే ఏంటి స్పీకింగ్ మంచిగా ఉండాలన్నమాట. సో అది ఒకవేళ మీకు ఇప్పుడు ఐఎల్స్ లో మంచిగా రాకపోయినా అప్పుడు కనుక ఆ టెస్ట్ లో పాస్ అయితే మీరు అసిస్టెంట్షిప్ ట్రై చేసుకోవడానికి, బికాస్ దానిలో పాస్ అయి ఉంటే ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు కాన్ఫిడెంట్ గా అడగగలరు అనమాట. అంటే మీ ప్రొఫైల్ మీ రెజ్యూమే సబ్మిట్ చేసి నేను స్కోర్ కూడా ఎలిజిబుల్ అయి ఉన్నాను అనేసి మీరు అడిగే ఛాన్సెస్ అది అట్లా. నేనైతే చెప్పేది మీ ప్రొఫైల్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే మీకు నెక్స్ట్ వరీ తగ్గుతుంది అనమాట. అది నేనైతే చెప్పగలను. అంటే మాక్సిమం ఇప్పుడు ఇన్ కేసు మేబీ తక్కువ వచ్చినా కూడా సో హరిబరి ఏం అవసరం లేదు, సో ఆగస్ట్ అయినా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. ఆగస్ట్ అయినా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మీకు జాబ్ రిజైన్ చేశాను అన్నారు కాబట్టి ఓకే, అంటే ఈ గ్యాప్ అంతా ప్రాబ్లం అవ్వకపోవచ్చు కానీ మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు క్వశ్చన్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. అది నేనైతే చెప్తాను. సో యూ నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అన్నమాట ఆ లాస్ట్ స్టెప్ కి వెళ్ళినప్పుడు. అది ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ సో ఫస్ట్ మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని మీకు ఆ లోన్ కి తగ్గట్టు అంటే ఏ యూనివర్సిటీ వస్తుందో అట్లా అవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా, బికాస్ నేను మెకానికల్ కి బికాస్ అది పర్సనల్ ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటది అనమాట. మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు. అంటే వాళ్ళకి రాలేదు కదా, లేకపోతే వాళ్ళకి అసిస్టెంట్షిప్ రాలేదు అంటే మనకి రాదు అనేసి ట్రై చేయకుండా ఉండిపోతారు చాలా మంది. బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. అట్లా అంటే మనకి అప్పటికే ఒక భయం ఉంటది, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేసరికి ఇంకా భయం లెక్క డబుల్ అయిపోతుంది అనమాట. సో ఆ ట్రై కూడా చేయము. సో ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ట్రై నీకు అసలు ఆ స్కిల్ లేకపోయినా నేను నేర్చుకొని వెళ్ళాలి, అది ఆ ఇంటర్న్షిప్ లేకపోతే అసిస్టెంట్షిప్ నేను అచీవ్ చేయాలి అన్న ఎయిమ్ నీకు ఉండాలి. అట్లా ఉండాలన్నమాట. బికాస్ అసిస్టెంట్ ఇంటర్న్షిప్స్ కానీ అవన్నీ ఎప్పుడు ఇండివిజువల్ బేస్ పైన మీ నెట్వర్క్ ఎలా ఉంటది మీరు ప్రొఫెసర్స్ తో, బికాస్ ప్రొఫెసర్ రిఫరెన్స్ మీరు ఆ సబ్జెక్ట్స్ లో కానీ వాటిల్లో కానీ లైక్ ప్రొఫెసర్స్ ని కూడా మీరు వెళ్ళి క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ నాకు ఇలా ఇంటర్న్ చేయాలని ఉంది, లేకపోతే మీకు తెలిసిన కంపెనీస్ ఏమన్నా ఉంటే చెప్తారా, సో దాట్
నేను ఒకసారి వాటిపైన రీసెర్చ్ చేసి చూస్తాను, అట్లా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. బట్ ద థింగ్ ఈస్ చాలా వరకు ఇండియన్ స్టూడెంట్స్ ఎవరు ప్రొఫెసర్స్ ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వరు అనమాట. ఓకే. ఏముందిలే తర్వాత చూసుకుందాంలే, కన్సల్టెన్సీలో జాబ్ వస్తుంది అట్లా, అంటే ఆ మైండ్ సెట్ లో వెళ్ళిపోతారు. అందరూ ఎలా చేస్తున్నారో మనం కూడా అంతే అయిపోతుంది తర్వాత లైఫ్ అన్నట్టు ఉంటది. సో నేను చెప్పే సజెషన్ అయితే, మీరు ఆ 2 years మాస్టర్స్ లో వచ్చిన తర్వాత దాన్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మీకు నెక్స్ట్ లైఫ్ అంత ఈజీగా ఉంటది అనమాట. అంటే ప్రెషర్ ఉండదు, అంటే జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే, బికాస్ ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. నేను 3 months ఆర్ బికాస్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 3 months టైం ఉంటది 90 days లోనే జాబ్ తెచ్చుకోవాలి అనేసి. అందుకే చాలా మంది కన్సల్టెన్సీస్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో అవన్నీ లేకుండా ఒకవేళ మీరు థీసిస్ అంటే మెకానికల్ అదే 2 years చేసినా కానీ 2 years థీసిస్ చేసినా, ఒకవేళ మీరు మంచి ప్రొఫెసర్ తో మంచి ర్యాపో ఉంటే ఆయనే రెఫరెన్స్ ఇస్తారు వాళ్ళకి తెలిసిన కంపెనీలో. బికాస్ దే లైక్ వాళ్ళకి మీ గురించి ఐడియా ఉంటది, ఎలా వర్క్ చేస్తారు, మీ ప్రొఫైల్ ఏంటి, ఎలాంటి క్యాండిడేట్ అనేసి. సో మీరు వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే కనుక చెప్తారు, తెలియకపోతే ఒకసారి ఈ వెబ్సైట్ చూడండి అన్న సజెషన్ అనే ఇస్తారనమాట. బికాస్ నాకు తెలిసిన వాళ్ళలో ఒక అమ్మాయికి అంతే వచ్చింది, అంటే థీసిస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్లా రెఫరెన్స్ తో వచ్చింది అనమాట జాబ్ అట్లా. బికాస్ రెఫరెన్స్ ఎప్పుడు చాలా లైక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అది ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి ప్రెసెంట్ అయితే. సో ఇవన్నీ ఓకే కాకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే భయపడుతున్నారు. సో ఇవన్నీ అవ్వకపోతే ఎట్లా మరి పరిస్థితి అని. సో వాళ్ళు వచ్చేసి ఈ అంటే ఇయర్స్ ఓకే కాకపోతే మేబీ అంటే ప్లాన్ టు చూస్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ కెనడా ఆర్ఎల్స్ ఈ మధ్య కొత్తగా వచ్చింది లాట్వియా అనే కంట్రీ, యూరోపియన్ కంట్రీ. ఐడియా ఉందా? లేదు, నాకు ఐడియా లేదు. ఇప్పుడు చాలా మంది కెనడా కూడా చూస్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వీసా రిస్ట్రిక్షన్స్ కానీ లైక్ డే బై డే ప్రాబ్లం అయిపోతుంది అనేసి యుఎస్ లో H1 ఉన్న వాళ్ళు కూడా అక్కడ మూవ్ అయిపోతున్నారు అనమాట. అట్లా. సో ఇది కెనడా బెటరా లేకుంటే యుఎస్ బెటరా? అంటే బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్ అంటే అక్కడ క్లైమేట్ చాలా విపరీతంగా ఉంటది, అంటే చలి అట్లా. సో అదొక్కటే డ్రాబ్యాక్ అయి ఉండొచ్చు. అండ్ నాకు అక్కడ కోర్స్ వర్క్ ఎలా ఉంటది, కాలేజెస్ ఎలా ఉంటాయో తెలీదు. బట్ ఏంటంటే అక్కడ మరీ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉండవు అనేసి నేను విన్నాను అనమాట. పార్ట్ టైం రిలేటెడ్ కానీ ఇట్లా అక్కడ మామూలు కొన్ని అదేంటి పార్ట్ టైం ఇన్ అవర్స్ చేయాలనే ఉండదు అట్లా విన్నాను, అంటే నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. బట్ ఏంటి అంటే అక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు మాస్టర్స్ కి వెళ్ళారనుకోండి 2 years చేస్తారు, ఇంకో జాబ్ వస్తే ఇంకొక 3 years ఎట్లా అయినా ఉంటారు కదా. సో 5 years ఉంటే ఏంటి అంటే యూ కెన్ అప్లై ఫర్ పిఆర్ అనమాట, పర్మనెంట్ రెసిడెన్స్ గా అప్లై చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్. ఈ యుఎస్ తో కంపేర్ చేసుకుంటే కెనడాకి ఈజీగా పిఆర్ వస్తుంది అని విన్నాను. అదొకటి అడ్వాంటేజ్ అన్నమాట. అందుకే చాలా మంది ఇప్పుడు H1 పైన ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏమవుతుందో తెలియక అక్కడికి వెళ్తున్నారు అనమాట. బికాస్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ గ్రీన్ కార్డ్ రావాలంటే 15-20 years పట్టిద్ది అనమాట అసలు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి. ఇప్పుడు సిపిటికే ఛాన్స్ ఏదో బిల్ పాస్ చేస్తున్నారు అది ఇది అని రూమర్స్ వస్తున్నాయండి. ఓపీటీ
సారీ ఓపీటీ. అవునవును. ఇన్ కేస్ ఆ నేను బిల్ విన్నాను. పాస్ అవుతే ఆ ఓపీటీకి ఓన్లీ 2 ఇయర్స్ మనకి చదువుకోనికే వెళ్ళొచ్చు. ఆఫ్టర్ ద 3 ఇయర్స్ మనకి ఛాన్స్ ఉండదు అని రూమర్స్ వస్తున్నాయి. అంటే అది ఇంకా జస్ట్ మాటల్లోనే ఉందన్నమాట. ఇంకా బిల్లు పెట్టడం కానీ అది అంతా ఏం జరగలేదు. కాకపోతే ఒకాయన లెటర్ పెడుతున్నాను అనేసి చెప్పాడన్నమాట అప్పుడు ట్రంప్‌కి అది ఇది అనేసి. ఓకే. బికాజ్ అది అదే ఇదంతా జరగాలంటే చాలా టైం పట్టిద్ది. ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు అయిపోతే ఏం అవ్వదు. ఓకే. కాకపోతే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రిక్ట్ అవుతున్నాయన్నమాట. ఇప్పుడు H1 కూడా ఒకవేళ కాంట్రాక్ట్ ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ ఎంత వరకు ఉంటే ఇప్పుడు కాంట్రాక్ట్ 2 డేసే ఉంది వాళ్ళకి ఎండ్ అయిపోతుంది అప్లై చేసే టైంకి అనుకుంటే ఆ 2 డేస్ అంటే అసలు 1 మంత్ ఉంటే ఆ 1 మంత్‌కే ఇస్తున్నారన్నమాట H1. ఓకే. అట్లా అంటే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ అయినాయి. ఇచ్చే వాళ్ళకి అట్లా. మళ్ళీ లాటరీ కాబట్టి అది ప్యూర్ లక్. అంటే H1 వస్తది అన్న ఇదితో అయితే అంటే ఇక్కడ సెటిల్ అయిపోదామన్న ఆ దూర ఆలోచనలతో రాకూడదన్నమాట ఇక్కడికి. ఇక్కడ మనము అక్కడ ఉన్న దానికన్నా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఆ ఇంప్రూవ్ అయిన ఓకే. ఇప్పుడు 5 ఇయర్సే ఉన్నారనుకో యూఎస్‌లో. సో మీరు వెనక్కొచ్చేసినా కానీ యూ హావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అన్నమాట. నేను వెనక్కెళ్ళి లైక్ నేను ఇండిపెండెంట్‌గా ఉండగలను అన్న కాన్ఫిడెన్స్ అట్లా ఉండాలి. ఓకే. బికాజ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అట్రాక్షన్స్ కానీ అదర్ అలిగేషన్స్ బికాజ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటది దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటదన్నమాట. మీరు ఎలా టర్న్ అవుతారు అనేసి. నెక్స్ట్ అట్లా. డిపెండ్స్ ఆన్ ఫ్రెండ్ సర్కిల్స్ ఆల్సో. అది మేజర్ రోల్ ప్లే చేస్తది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ ఉండరు చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండి ఫ్రీడమ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రీడమ్ వచ్చేస్తది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఉంటదన్నమాట. ఓకే. నేను చెప్పేది అయితే మీకు లోన్‌కి ఓకే. మీకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో చూసుకోండి. అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? బికాజ్ వాళ్ళు హెల్ప్ చేశారు అంటే మీరు మీ ప్రయారిటీ అంతా నేను మాస్టర్స్‌కి వెళ్ళిన తర్వాత నాకు స్కాలర్‌షిప్ రాకపోయినా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్‌షిప్ తెచ్చుకోవాలి అన్న ధీమాతో ఉండాలి. అన్న కాన్ఫిడెన్స్‌తో మీరు వర్క్ చేయాలన్నమాట. బికాజ్ మీరు పేరెంట్స్‌ని చూస్తారు అట్లా. సో అసిస్టెంట్‌షిప్ వస్తే మీరు లైక్ ఒకవేళ మీకు సెకండ్ సెమిస్టర్‌లో వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్‌లో రాలేదు అనుకుంటే మీకు ఎవ్రీ మంత్ సాలరీ వస్తది కాబట్టి దాంతో మీరు ఆ లోన్ ఫస్ట్ సెమిస్టర్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అట్లా. సో యువర్ ప్రయారిటీ షుడ్ బి లైక్ దట్ అన్నమాట. యెస్ నాకు అసిస్టెంట్‌షిప్ రావాలి అంటే నాకు ఎలాంటివి ఉండాలి. సో ఫస్ట్ నా స్కోర్స్ మంచిగా ఉండాలి. నాకు వచ్చే కాలేజ్ మంచిగా ఉండాలి. మీరు ఏదో ఓకే ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటదన్నమాట. అది నేను చెప్పేది అయితే. అండ్ వన్ మోర్ థింగ్ నేను పర్టికులర్‌గా మా యూనివర్సిటీ ఎందుకు మీ కేస్‌లో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే నేను చూసాను. అండ్ ఆల్సో ఇంకొకటి పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఇక్కడ మా పర్టికులర్ యూనివర్సిటీలో ఏంటి అంటే మేము ఎలాంటి అంటే ఒక ఫస్ట్ బేసిక్ జాబ్ అయినా ఈజీగా దొరుకుతుంది అనమాట. దట్ టు ఆన్ క్యాంపస్ జాబ్ అన్నమాట. ఏదో బయట చేయడానికి మాకు అసలు ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు. అది చిన్న పల్లెటూరు అన్నమాట. ఆ పల్లెటూరులో మా యూనివర్సిటీ కొన్ని ఇల్లులు కొన్ని షాపులు తప్ప అక్కడ ఏం ఉండవు. సినిమా హాల్ కూడా వెళ్ళాలంటే ఒక 45 మినిట్స్ అట్లా వెళ్ళాలన్నమాట. సో ఆఫ్ క్యాంపస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఆన్ క్యాంపసే వస్తుంది. ఆన్ క్యాంపస్ కూడా ఎందుకు ఉంటది అన్నమాట అంటే గ్రాడ్యుయేట్ అదేంటి అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు మాకు. సో ఆపర్చునిటీస్ లైక్ ఇప్పుడు బేసిక్ జాబ్ అయినా కానీ డైనింగ్ లో ఉంటాయి, లేకపోతే లైబ్రరీలో ఉంటాయి, ఇంకా టీఏ ఆర్ఏ ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్స్ అనేసి చాలా ఉంటాయి అన్నమాట పొజిషన్స్. బికాస్ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి అనుకుంటే నేను ఆగస్ట్
అంటే 2015 లో ఇక్కడికి వచ్చాను. సో నేను ఆగస్ట్ లో 5th ఇక్కడికి యుఎస్ లో ల్యాండ్ అనమాట. నాది ఆగస్ట్ 17th కాలేజ్ స్టార్ట్. ఓకే. సో నాకు మధ్యలో ఈ డేస్ ఖాళీ ఉన్నాయి కదా, సో ఆ డేస్ లో ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళగానే ఐఎస్ఎస్ ఆఫీస్ అనేసి ఉంటది, ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ అనేసి. ఓకే. సో మీరు అక్కడికి వెళ్ళినా కానీ రిపోర్ట్ చేయాలన్నమాట. ఇలా వచ్చాము అనేసి మీ I-20 తీసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ చేస్తే దే విల్ గివ్ యూ న్యూ I-20. సో తర్వాత వాళ్ళు అక్కడ మీకు నా పర్టికులర్ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళు అసలు యూనివర్సిటీ మ్యాప్ అంతా ఇస్తారనమాట, ఎక్కడ ఏ బిల్డింగ్ ఉంది, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంది అనేసి. అండ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చారు, టు డూ లిస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాకు యూనివర్సిటీలోనే కిందనే ఉంటది అనమాట. అక్కడ ఒక 2 బ్యాంక్స్ ఉంటాయి, సో అక్కడ ఓపెన్ చేయండి. ఇంకా మీకు డైనింగ్ జాబ్ అంటే బేసిక్ జాబ్, బికాస్ ఎస్ఎస్ అనేది కావాలి. అంటే ఇప్పుడు మీకు కనుక ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే SSN, సోషల్ సెక్యూరిటీ నెంబర్. అదే త్వరగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే విత్ ఇన్ 20 days లో అట్లా వచ్చేస్తుంది. అదే మీరు ఆఫ్ క్యాంపస్ చేస్తే మీకు అది చేయడానికి రాదు. ఎందుకు అంటే లీగల్ కాదు కదా అది. సో అదే అన్నమాట. మేము వెళ్ళిన అదేంటి అక్కడ ఫస్ట్ మాకు బేసిక్ గానే ఓకే ఒక ఆఫర్ లెటర్ ఇచ్చారు డైనింగ్ లో వర్క్ చేస్తున్నట్టు. సో అది తీసుకొని మేము వెళ్ళి అప్లై చేసాం అనమాట. విత్ ఇన్ నాకు కాలేజ్ స్టార్ట్ అయిన 1 week కి నాకు SSN కూడా వచ్చేసింది. అది బికాస్ అదేంటి అంటే ప్రతి దానికి మనకి కావాల్సి ఉంటది అనమాట. అంటే అపార్ట్మెంట్ మీకు ఓన్ గా లీజ్ తీసుకోవాలన్నా SSN అడుగుతారు, మీరు క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయాలి అన్నా SSN అడుగుతారు. ఎవ్రీథింగ్ బికాస్ అదేంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఫర్ అస్ అనమాట ఇండియాలో. ఇప్పుడు మీరు మీ డేటా అంతా దానిలో ట్రాక్ అవుతూ ఉంటది. ఇప్పుడు మీకు ఏమన్నా బిల్స్ పడినాయి అనుకోండి, లైక్ క్రెడిట్ కార్డ్ బిల్స్, అదేంటి ఇన్ టైం పే చేయకపోయినా కానీ దానిలో ట్రాక్ అవుతూ ఉంటది అనమాట. మీరు ఇప్పుడు రెంటెడ్ కార్ తీసుకోవాలన్నా వాడు SSN అడుగుతాడు, క్రెడిట్ స్కోర్ అడుగుతారు, ఇట్లా అన్నట్టు ఇంటర్లింక్డ్ ఉంటాయి ఎవ్రీథింగ్. బికాస్ పార్ట్ టైం ఉంటే ఏంటి అంటే మీరు తీసుకున్న లోన్ ఎక్స్పెన్సెస్ కి, మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కి పెట్టన అవసరం లేకుండా ఉంటది. అది అట్లా. ఇప్పుడు నేను అయితే నా ఎక్స్పెన్సెస్ నేనే పార్ట్ టైం చేశాను కాబట్టి నేను లోన్ లో నుంచి తీసుకోలేదన్నమాట. నేను జస్ట్ లోన్ తీసుకుంది ఫీకే యూజ్ చేసుకున్నాను. నాకు చిన్న డౌట్, 17 lakhs ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అంటున్నాడు కదా, సో ఆ 17 lakhs అని వచ్చేసి 10 lakhs వచ్చేసి యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. సో 7 lakhs అనేది ఫుడ్ అండ్ అకామిడేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా. అవును, అదే ఈ 7 lakhs అనేది మనం పార్ట్ టైం జాబ్ చేసుకుంటే సో వీ కెన్ సర్వైవ్ అన్నమాట. నేను అదే ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెన్సెస్ అనేది ఏంటంటే వాడు యూనివర్సిటీ అకామిడేషన్ లో ఉండి యూనివర్సిటీ మీల్ ప్లాన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది అనేసి ఒక ఎస్టిమేషన్ ఇస్తాడు. బట్ ఆన్ క్యాంపస్ ఉంటే ఎంత అవుతుంది అన్న ఇదిలో ఇస్తాడు. బట్ జస్ట్ అది ఎస్టిమేషన్ అంతే. బట్ ఇప్పుడు ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బయటనే ఉంటారు, ఆఫ్ క్యాంపస్ ఉంటారు, అంటే బయట ఫ్రెండ్స్ తో రూమ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అంత అయితే అవ్వదు అనమాట. అదే ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. అంత అవ్వదు. ఇప్పుడు మీకు కాకపోతే ఏంటి అంటే వీసాకి వెళ్ళేటప్పుడు అంత చూపించాల్సి ఉంటది అంతే, అంతకు మించి అది తప్ప అంతే అవుతది అని కాదు. అది బికాజ్ ఏంటి అంటే మీకు పార్ట్ టైం జాబ్ ఉంటే మీరే మంత్లీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బేసిక్ పే వచ్చినా కానీ బేసిక్ ఎంత ఉంటది అంటే US లో ఇట్లా $7.25 or $8 అట్లా ఉంటది. ఇప్పుడు లైబ్రరీలో పర్ అవర్. అండ్ లీగల్ గా మీరు 20 hours చేసుకోవచ్చు పర్ వీక్.
సో అండ్ యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రెషర్ పెట్టరు. మీకు క్లాసెస్ ఎప్పుడున్నాయి, మీకు క్లాసెస్ లేని టైం, ఇప్పుడు మీకు మార్నింగ్ క్లాస్ లో ఉంటే కనుక ఈవినింగ్ టైంలో పార్ట్ టైం ఇచ్చేటట్టు. బికాస్ మీరు పార్ట్ టైం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ అంటే మీకు ఏ టైంలో కుదురుతుంది, ఏ టైమింగ్స్ లో వస్తుంది, ఏ స్లాట్ కుదురుతుంది, అవన్నీ కూడా అడుగుతారు అనమాట. సో ఇట్స్ లైక్ మీకు ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయరు వాళ్ళైనా కానీ. అట్లా ఇప్పుడు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ చేసుకున్నప్పుడు ఆఫ్ క్యాంపస్ చేసుకునే టైం ఉండదు. టైం అంటే ఇంకా అది ఇంకా అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్ సోర్స్ ఉండదు, అవసరం ఉండదు. ఇంకా చేయాల్సిన పని ఉండదు. బికాస్ ఇప్పుడు మీరు చేసి ఎవరికైనా దొరికితే, ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక లోపల ఒక భయంతోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్ లో కొంతమంది ఇట్లా చేస్తూ ఉంటారు, బట్ అది ఇల్లీగల్, చేయకూడదు అట్లా. బట్ ఏంటంటే ఆన్ క్యాంపస్ వస్తే ఏంటి అంటే మీరు మీ కోర్స్ వర్క్ ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బికాస్ మీకు మంత్లీ ఎంతో కొంత పే వస్తుంది. సో దాంట్లో మీరు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఏదైతే పర్ ఇయర్ 10 lakhs ఉందో 20 lakhs అది లోన్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 2 years వీ కెన్ రీపే అన్నమాట. ఏంటి అది అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు 17 lakhs లో 7 lakhs అనేది ఎక్స్పెన్స్ కదా, మనం వీ కెన్ ఎర్న్ అనమాట 7 lakhs. ఏదైతే 10 lakhs ఉందో ఈ ఫస్ట్ ఇయర్ 10 lakhs, సెకండ్ ఇయర్ 10 lakhs, 20 lakhs థర్డ్ ఇయర్ లో మనం పే చేసుకోవచ్చు, రీపే చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మీకు అసిస్టెంట్షిప్ వచ్చింది అనుకో, నేను ఇందాక అదే చెప్పాను, మీకు కనుక ఫస్ట్ సెమిస్టర్ లో రాకుండా సెకండ్ సెమిస్టర్ లో వచ్చింది అసిస్టెంట్షిప్. సో మీకు వాడు మంత్లీ పే చేస్తాడు ఎంతో కొంత, $1,000, $700, $1,500, ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. అసిస్టెంట్షిప్ వస్తే అది మీకు ఎలాంటి రోల్ వచ్చింది అనేసి దానిపైన, అంటే యూనివర్సిటీ పైన డిపెండ్ అయి ఉంటది. కొన్ని యూనివర్సిటీస్ లో వాళ్ళు 1,500 ఇస్తారు కొన్ని రోల్స్ కి, అదే డిపార్ట్మెంట్ తగ్గట్టు కూడా ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ తక్కువ ఇస్తాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ 1,500 ఇస్తాయి, 1,000 ఇస్తాయి అట్లా. సో ఇప్పుడు 1,500 వచ్చింది, లేకపోతే 700 వచ్చింది అనుకున్నాం, వస్తే మీకు 700 లో బికాస్ అసిస్టెంట్షిప్ వస్తే ఏంటి అంటే ఫీ వేవ్ అవుతుంది. అంటే 25% వేవ్ అవుతుందా, 50% వేవ్ అవుతుందా, 100% వేవ్ అవుతుందా అనేసి వాళ్ళు మీకు చెప్తారు వచ్చినప్పుడు, అసిస్టెంట్షిప్ వచ్చినప్పుడు. సో అకార్డింగ్ టు దాట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నాకు హాఫ్ ఆఫ్ ద ఫీ పోయింది, సో నేను ఈ సెమిస్టర్ లో హాఫ్ ఫీనే కట్టాలి. సో హాఫ్ ఫీ కట్టాలి అంటే నాకు ఇంత శాలరీ వస్తుంది, సో నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు 700 వస్తే ఓకే నాకు 500 అవుతున్నాయి, ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం 500 అవుతున్నాయి. సో దానిలో ఏమైనా సేవింగ్స్ ఉంటాయి, సో అవి మీరు ఇండియా అన్న పంపించుకోవచ్చు, లేకపోతే ఇంకా నేను అనవసరమైన ఖర్చులు ఏదైనా పెడుతున్నాను, తగ్గించుకుంటే నేను త్వరగా పే చేసుకోవచ్చు, అట్లా ఉంటది అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అసిస్టెంట్షిప్ ఉన్నా కానీ ఫుల్ ఫేర్ అయిపోయినా కానీ కొన్ని కేసెస్ లో, అదే కొన్ని కేసెస్ అని కాదు, ఇన్స్టేట్ ఫీ అనేది ఉంటది, బేసిక్ ఫీ ఉంటది అని చెప్పాను కదా. అసిస్టెంట్షిప్ వచ్చినా కానీ ఆ బేసిక్ ఫీ అనేది కట్టాలన్నమాట. సో ఇప్పుడు $4,000 ఎంత ఉంటది, లేకపోతే 3,000 అట్లా ఉంటది అనమాట. సో మీకు అసిస్టెంట్షిప్ వచ్చింది అనుకోండి, కొన్ని యూనివర్సిటీస్ లో పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే మీరు మంత్లీ కూడా పే చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి ఆ ఫీ. డిపెండ్స్ ఆన్ కాలేజ్ అంతే. ఇప్పుడు నా పర్టికులర్ యూనివర్సిటీలో మాకు ఇప్పుడు మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆ సెమిస్టర్ మొత్తం ఫీని వాడు 3 months 4 months డివైడ్ చేసి ఓకే నువ్వు 1 month కి ఇంత కట్టాలి అనేసి ఇస్తాడు అనమాట. అట్లా పేమెంట్ ఆప్షన్స్ మాకు 3 ఉంటాయి. 3 లైక్ డైరెక్ట్ డిపాజిట్ ఉంటది, అదే వైర్ ట్రాన్స్ఫర్, ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అట్లా ఉంటది, లేకపోతే చెక్ డిపాజిట్ ఉంటది, లేకపోతే ఓకే మీకు వస్తున్న అసిస్టెంట్షిప్ మీద వస్తున్న ఫీతో నేను పే చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మీరు మంత్లీ పేమెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే అది అన్ని కేసెస్ లో అని కాదు, డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ అన్నమాట.
ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ లోన్‌కెళ్తే లోన్ నుంచి వచ్చిన అమౌంట్ డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది కదా! సో, మనకి రాదు కదా! ఆ! మీకు అంటే నా కేస్‌లో అయితే నాకేం రాలేదు. నా అకౌంట్‌కి ఏం పంపించలేదనమాట. నేను యూనివర్సిటీలో వాళ్ళ అదే రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటది గదా! అక్కడికెళ్ళి ఆహా! నేను ఇలా ఇంటర్నేషనల్ వైర్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. నా ఫీ పంపించాలి. బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు అంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. రౌటింగ్ నంబరు, ఏమేం డీటెయిల్స్ కావాలి అనేసి అన్ని. ఒక డాక్యుమెంట్‌లో ఇస్తారనమాట. ఆ డాక్యుమెంట్ నేను స్కాన్ చేసి బ్యాంక్ వాళ్ళకి పంపిస్తాను. బ్యాంక్ వాళ్ళకో లేకపోతే మా ఇంట్లో వాళ్ళకో అంతే. ఓకే. అండ్ ఇంకొకటి ఏం చేశాను అంటే ఎవ్రీ సెమిస్టర్ ఎంత ఫీ అవుతదో నాకు ఒక ఎస్టిమేషన్ వస్తది గదా! సో, దాన్ని ఒక లెటర్ రాస్తాననమాట. బ్యాంక్ వాడికి, ఇండియాలో బ్యాంక్ వాడికి ఒక లెటర్ రాసి స్కాన్ చేసి పంపిస్తాను. అంటే నాకు ఈ అదే ఈ సెమిస్టర్‌లో నేను బికాజ్ ఫస్ట్ సెమిస్టర్‌లో 3 సబ్జెక్ట్సే తీసుకుంటాను. బట్ నేను లాస్ట్ సెమిస్టర్‌లో 4 తీసుకున్నాను అనమాట. 4 తీసుకున్నా అంటే ఎక్కువ ఫీజ్ అవుతది. ఇంకో సబ్జెక్ట్ ఎక్స్‌ట్రా గదా! అవును. సో, అప్పుడు దానికి ఓకే. నేను లైక్ 4 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. సో, లోన్ ఎస్టిమేషన్ ఇది. నాకు ఈ సెమిస్టర్‌కి ఇంత ఫీ కావాలి అనేసి లెటర్ పెట్టేదాన్ననమాట ఎవ్రీ సెమిస్టర్‌కి. అచ్చా! ఓకే. సో, దానికి తగ్గట్టు పంపిస్తారు. హుహు. అండ్ లోన్స్ కూడా ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు గూడా ఏం చేస్తారు అంటే 20,00,000 శాంక్షన్ చేసినా గాని 20,00,000 మొత్తం ఇయ్యరనమాట. వాడు 15,00,000 ఇస్తాడు. 16,00,000 ఇస్తాడు. అంతకన్నా ఎక్కువ ఇయ్యడనమాట. అవునవును. ఆ! అట్లా. అది కూడా ఉంటాయి. అలానే నాకు కూడా ఇవ్వకపోతే ఇంకప్పుడు బయట తీసుకొనొచ్చారనమాట. ఆహా! ఓకే. అట్లా. మీకు లోన్ ఎంత శాంక్షన్ అయిందండి? నాకు 20,00,000 శాంక్షన్ అయింది. ఓకే. హ్మ్. ఓకే. కొంచెం ఐడియా వచ్చింది. హ్మ్. ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నాయా? సజెషన్స్ అయితే అదే. మీరు ప్రొఫైల్ పైన ఎక్కువ మంచి స్కోర్ బికాజ్ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీరు. నేను అదైతే ఫస్ట్ చెప్తాను. బికాజ్ ఓకే. వాడికి ఇంత స్కోర్ వస్తేనే వచ్చింది కదా! లేకపోతే పక్కన వాళ్ళకి ఎలా వచ్చిందో మనకి అది ఆ ఫ్యాక్టర్స్ బికాజ్ చాలా ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. లేకపోతే రిఫర్ చేసి ఉండొచ్చు. అది చాలా సినారియోస్ ఉంటాయి. అవును. సో, ఎవరితో కంపేర్ చేసుకుండా మీరు మీ ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉంటే కనుక మీకు మంచి యూనివర్సిటీ వస్తది. సో, దాన్ని బట్టి మీ వీసా ఇంటర్వ్యూ ఈజీగా అయిపోతది. బికాజ్ మీకు మీ కేస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి దాని పైన క్వెషన్స్ ఉంటాయి. సో, దాన్ని హౌ యూ కెన్ హ్యాండిల్ అనేసి అది మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే. అది నేనైతే చెప్పేది. స్కోర్స్ మంచిగా ఉంటే బికాజ్ ఇప్పుడు స్టార్టింగ్‌లో మీరు కేర్ తీసుకుంటే నెక్స్ట్ ఈజీగా అవుతదనమాట. అంటే యూఎస్ ఎళ్ళిన తర్వాత కానీ స్ట్రెస్ తగ్గుతది. మనీ మేనేజ్‌మెంట్ కానీ ఇట్లా వీటిల్లో. మీ ఫోకస్ అంతా, మీ టార్గెట్ అంతా నాకు అసిస్టెంట్‌షిప్ రావాలి. సో, దానికి నేనేం చేయాలి అన్న అది పెట్టుకోండి. మీకు ఏ కాలేజ్ రావాలి, అసిస్టెంట్‌షిప్ రావాలి. బికాజ్ అసిస్టెంట్‌షిప్ వస్తే మీకు ఒక సెక్యూర్ లైఫ్ ఉంటది. సో, యాహ్! అప్పుడేంటి అంటే మీరు స్కిల్స్ పైన అంటే ఇంటర్న్‌షిప్స్ కానీ అప్పుడు మీరేంటి అంటే మీకు జాబ్ రావాలి అంటే తర్వాత ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మీ రీసెర్చ్ వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తారు. బికాజ్ మీకు మనీ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మైండ్‌లో. యాహ్! అది. అదైతే నేను చెప్పగలను. ఓకే. జాబ్స్ రావు అంటే అది కూడా అంటే ఫస్ట్ రావు అన్నది తీసేయండి. అంటే చ ఇప్పుడు రావు అన్న చెప్పిన వాళ్ళు ఓకే. వాళ్ళు హార్డ్‌గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు 100% పెట్టుండకపోవచ్చు. అంటే అందరూ తప్పని అనట్లేదు. కొంతమంది పెట్టుండకపోవచ్చు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది చెప్తున్నారు అంతే మీకు. యాహ్! యాహ్! ఇంకా అది. కొంతమందేందంటే సో, మేము యాక్చువల్లీ హైదరాబాద్‌లో ఉంటాము. హుహు. సో, అంటే మేము ఉంటున్న ఇంటి ఓనర్ గూడా హి వాస్ సెటిల్డ్ ఇన్ యూఎస్ అన్నమాట. సో, ఐ హుహు. డోంట్ నో వై హి వాస్ టెల్లింగ్ లైక్ దట్. డోంట్ కమ్ టు యూఎస్ దేర్ ఈస్ నథింగ్ అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. సో, చెప్పిన తర్వాత వీళ్ళు ఇంట్లో వాళ్ళొచ్చేసి
అతనే అట్లా చెప్తున్నాడు కదా, ఇంకెందుకు ఆ ఉన్నోళ్ళంతా అట్లే చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటే అట్లా ఫీల్ అవుతారు కదా అంత చెప్పిన యా తర్వాత. వాళ్ళు ఎందుకు ఇప్పుడు అతనికి ఏం బాధలు ఉన్నాయో, అతను కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాడు, లేకపోతే తను కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా డబుల్ ప్రెషర్ ఉంటది అనమాట. అట్లా ఇప్పుడు ఫుల్ టైం అనుకోండి ప్రెషర్ తక్కువ ఉంటది. సో అంటే అప్పుడు ఏంటంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం తెలుస్తుంది అండ్ ఈజీగా ఉంటది అనమాట. ఒకవేళ కాంట్రాక్ట్ జాబ్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి త్రూ కన్సల్టెన్సీ వెళ్తే అసలు ఆ ప్రెషర్ డబల్ ఉంటది. మీరు ఇందాక చెప్పారు ప్రెషర్ ఫీల్ అవుతున్నాను అనేసి, అసలు ఆ ప్రెషర్ కన్నా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటది అనమాట మీరు కనుక కాన్సన్ట్రేట్ చేసుకోకపోతే. అది ఆయన ఒపీనియన్ అంతే, యుఎస్ పైన లేకపోతే ఆయన ఉన్న సరౌండింగ్స్ పైన. బట్ అందరూ అట్లానే ఉంటారు అంటే ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. ఓకే, అంటే ఆయన ఏంటంటే ఓవరాల్ గా చెప్పుండొచ్చు. బికాస్ ఇక్కడ ఏంటంటే లైఫ్ ఒక రొటీన్ లైఫ్ లో ఉంటది అనమాట. ఇప్పుడు జాబ్ ఇంకా బయటకు వెళ్ళాలి, ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ఎక్కువ ఉంటది. సో ఇప్పుడు చుట్టూ మనకి తెలిసిన వాళ్ళు ఉండరు, ఏది వచ్చినా కానీ మనమే చూసుకోవాల్సి ఉంటది. అంటే అన్ని మెయిన్లీ ఏంటంటే ఇండివిజువల్ గా సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి. ఇండిపెండెంట్ గా. బికాస్ పేరెంట్స్ ఎవరైనా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళే ఇష్టంగా పంపిస్తుంటారు వాళ్ళ పిల్లల్ని. సో ద మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే కనుక ఇక్కడ సర్వైవ్ అవ్వడం. బికాస్ లేకపోతే ఈజీగా డిప్రెషన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అండి. వీళ్ళు మా పేరెంట్స్ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారు. సో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాను. సో అట్లీస్ట్ 1 month కూడా నేను హాస్టల్ లేను అనమాట. ఓకే. సో వెళ్ళిన తర్వాత నువ్వు ఉంటావా ఉండలేదా? అంటే ఫస్ట్ మీ గోల్ ఏంటి అది మైండ్ లో ఉంటే కనుక కాన్ఫిడెంట్ గా చెప్పండి వాళ్ళకి, నేను ఉంటాను, నేను చేసి చూపిస్తాను. బికాస్ ఇది పేరెంట్స్ కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసమో చేయొద్దు. బికాస్ మీకు తెలుస్తుంది మీరు ఉండగలరా లేదా, లేకపోతే మీ పాజిటివ్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే నా వీక్నెస్ ఇది. ఇప్పుడు కొంతమందికి మాట్లాడడం అంటే కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే యుఎస్ వచ్చిన తర్వాత ఏదైనా అడగాలి అన్నా కానీ భయంతో ఆగిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అది చేయొద్దు. బికాస్ ఇక్కడ నేను చాలా మీరు ఎంత భయపడుతున్నారో బట్ ఏంటి అంటే నాకు అంతకన్నా ఎక్కువ భయం ఉంది. నాకు మాట్లాడాలి. బట్ ఏంటి అంటే స్టడీస్ వైజ్ నేను చాలా మంచి స్టూడెంట్ ని, బట్ కాన్ఫిడెన్స్ వైజ్ నాకు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను నాకున్న భయంతో, ఇన్సెక్యూరిటీస్ తో. బట్ నా చుట్టూ ఉన్న మా పేరెంట్స్ కానీ మా వాళ్ళు కానీ ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్నా కానీ నాకు థాటే లేదు యుఎస్ రావాలి అన్న థాట్. మా నాన్న అడిగారు అనమాట. ఓకే మా నాన్న టీచర్, సో మా నాన్న కొలీగ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు కదా. సో ఒకసారి ఎందుకు ట్రై చేయొద్దు, నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్న అడిగారు అంతే. ఏదో నన్ను ప్రెషర్ చేయలేదు, జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్తే నేను ఓకే వై డోంట్ ఐ ట్రై అనేసి నేను ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నాకు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం. నెక్స్ట్ అండ్ దట్టు నేను కన్సల్టెన్సీ కూడా ఎవ్రీథింగ్, నేను ఫ్రెండ్స్ ని ఆల్రెడీ సెటిల్ అయిన ఆల్రెడీ ఇక్కడ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎలా అప్లై చేయాలి, ఎలా రీసెర్చ్ చేసుకోవాలి ప్రతి యూనివర్సిటీని అన్ని వాళ్ళ నుంచి తెలుసుకొని నేను డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నాను అనమాట. ప్యాకెట్స్ ఈవెన్ అప్లికేషన్ పంపించడం కూడా నేనే పంపించుకున్నాను. ఏది ఇప్పుడు హార్డ్ కాపీస్ అవన్నీ కూడా మళ్ళీ ఒక ప్యాకెట్ పంపించాలి కదా మనము యూనివర్సిటీస్కి. సో అది కూడా నేనే పంపించుకున్నాను అనమాట. బికాస్ కన్సల్టెన్సీలో 1500 తీసుకుంటాడు వాడు ఒక్కొక్క ప్యాకెట్, 1500 to 2000.
నేను ఫేస్బుక్స్ లో వాటిల్లో గ్రూప్స్ లో చూసి ఓకే దెర్ ఇస్ అ సైట్ కాల్డ్ edulex.com అనేసి అప్పుడు నేను చూసాను అనమాట. వాడు దానిలో ఏంటి అంటే మనము దానిలో రిజిస్టర్ అయ్యి మన ఏ యూనివర్సిటీకి అయితే పంపించాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ అడ్రస్ అవన్నీ ఇస్తే వాడే మన ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటాడు. అండ్ దట్ టు విత్ ఇన్ లైక్ నాకు 850 or 900 లోపు అయిపోయింది అనమాట ఒక్కొక్క యూనివర్సిటీకి ప్యాకెట్. అట్లా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆల్మోస్ట్. యా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అది. సో ఏంటి అంటే ద మెయిన్ థింగ్ నేనేం పెట్టాను అంటే నేను బికాస్ ఇది నేను చూస్ చేసుకున్న పాత్. సో నేను రీసెర్చ్ చేయాలి, నేను టైం పెట్టాలి తెలుసుకోవడానికి అనేసి. అండ్ ఆల్సో కొన్ని యూనివర్సిటీస్ నేను అప్లై చేయాలి అనుకుంటున్న యూనివర్సిటీస్ ఫేస్బుక్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను అనమాట. గ్రూప్స్ లో జాయిన్ అయినప్పుడు నాకు ఫీ డీటెయిల్స్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఆ గ్రూప్ లో పెట్టేదాన్ని అట్లా. లేకపోతే ఎవరేదన్నా అడిగినా కానీ నాకు తెలిస్తే కనుక నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో దాట్ అండ్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఉంటాయి ప్రతి యూనివర్సిటీకి. సో ఆ గ్రూప్స్ కూడా ఫేస్బుక్ లో ఉంటాయి. సో మీరు దానిలో వెళ్ళి అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ. సో దాట్ ఏంటి అంటే అప్పుడు అక్కడ చదువుతున్న వాళ్ళని కాంటాక్ట్ అయితే అంటే వాళ్ళు 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అంటే కాదు, అది జస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటుందో ఒక బేసిక్ ఐడియా వస్తుంది అంతే. యా బట్ ఏంటి అంటే కాంటాక్ట్ అయితే కొంచెం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటివి ఉన్నా యూనివర్సిటీ రిలేటెడ్ అన్ని కొంచెం 1% క్లియర్ అవుతాయి అన్నమాట. అది అప్పుడు మీకు ఒక ఒపీనియన్ వస్తుంది నేను చూసి అది వెళ్ళాలా వద్దా అనేసి. బికాస్ చూస్ చేసుకునేటప్పుడు మీరు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూస్తారు, కోర్స్ వర్క్ చూస్తారు, అసిస్టెంట్షిప్ ఛాన్సెస్ ఏమున్నాయి, లేకపోతే పార్ట్ టైం ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అన్ని చూస్తారు. జస్ట్ మళ్ళీ సేఫ్టీ. సో ఇలా ఈ అదర్ ఫ్యాక్టర్ ఈ 4 or 5 ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అనేసి అట్లా అన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్. బట్ ఏంటి అంటే నాకు యుఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు భయం అనిపించలేదు అనమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే నేను ఏదో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు నీకు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ స్మైల్ చేసి హౌ ఆర్ యు అనేసి అడుగుతారు. అది రోడ్డు మీద వెళ్ళని ఎక్కడైనా కానీ. సో ఏంటి అంటే రెస్పెక్ట్ అన్నమాట. అంటే అది నార్మల్ గా వాళ్ళకి అలవాటు అయి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, సేఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, సెక్యూర్ గా ఉన్నాము అన్న ఇది అట్లా. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఓకే ఎలా అనుకుంటారు, ఇప్పుడు నేను అంతే అనుకునేదాన్ని. ఏంటి ఇప్పుడు నా ఇంగ్లీష్ కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు నా క్వశ్చన్ కరెక్ట్ గా అడగాలి అనేసి మనం ఏవో ఆలోచించేసి అసలు ఫస్ట్ అడగటం మానేస్తాము. ఎగ్జాక్ట్లీ 100% వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై బట్ ఏంటి అంటే వాళ్ళు నీ క్వశ్చన్ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, బికాస్ దే నో యూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. సో డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చినప్పుడు నీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నీది ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కాదు అని వాళ్ళకి ఐడియా ఉంటది. సో ఓకే నువ్వు అడగటానికి భయపడుతున్నావు, లేకపోతే క్లారిటీ లేదు అనుకున్నా కానీ వాళ్ళు ఫీల్ అవ్వరు. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది 1-2% రేర్ గా ఉంటది అంతే. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ నువ్వు చెప్పేదేంటి, నువ్వు ఎక్స్ప్రెస్ చేసేదేంటి అన్న అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు అనమాట. అట్లా లైక్ 1 or 2% ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సనాలిటీ బేస్డ్ పైన ఉంటది. బట్ చాలా వరకు 90% ఆఫ్ ద పీపుల్ లైక్ హెల్ప్ చేస్తారు అనమాట. ఓకే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మన కంట్రీకి వచ్చారు, సో దే విల్ ఆల్సో హెల్ప్ యూ టు గ్రో. అంటే బికాస్ నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఓకే నాకు ఇప్పుడు మాట్లాడాలి అంటే భయం, సో యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్ అన్నమాట ఆ పని చేయడానికి. అప్పుడే నీకు ఆ భయం పోతుంది. అట్లా
బికాస్ ఇప్పుడు నా పార్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ అందరూ నీకు ఇంగ్లీష్ అదే అమెరికన్స్ ఉంటారు, ఇట్లా ఉంటారు కాబట్టి యూస్ ఎవ్రీ ఆపర్చునిటీ అన్నమాట. నీకు ఆ ఇంట్రోవర్ట్ ఫీలింగ్ పోవాలి అంటే నువ్వు మాట్లాడాలి. సో ఆ పార్ట్ టైమ్ లో ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడడం కానీ అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ యూస్ చేసుకుంటే ఇంటర్వ్యూస్ టైంలో నీకు ప్రతిదీ ఇప్పుడు నువ్వు పార్ట్ టైమ్ లో ఉన్నప్పుడు ఎలాంటివి పనులు చేస్తావో నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్ టైంలో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మీ కాన్ఫిడెన్స్ కి. ఓకే అట్లా ఓకే అది అంటే ఏదో జస్ట్ లైట్ గా తీసుకోవడం కాదు, మనకి వచ్చిన చిన్న ఆపర్చునిటీని అయినా చిన్న స్పేస్ నైనా ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటది. మనము ఆ ఆపర్చునిటీని ఎలా అర్థం చేసుకుంటామని కూడా ఉంటది అనమాట. ఓకే కొన్నిసార్లు అది అసలు మనకి ఆపర్చునిటీ అది అనిపించదు, బట్ అవును యు నీడ్ టు స్టెప్ అహెడ్. అంటే నీకు ఛాన్స్ ఉంది అని తెలుసుకున్నప్పుడు, లేకపోతే ఓకే నేను దీనిలో అచీవ్ లేకపోతే ఇది నేను ట్రై చేయాలి అన్న థాట్ వచ్చినప్పుడు చేయాలి అంతే. అప్పుడే నీకు తెలుస్తుంది అనమాట అది కరెక్టా కాదా అనేసి. అండ్ మీకు కనుక ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్టూడెంట్ రిలేటెడ్ ఆర్ వీసా రిలేటెడ్ కానీ, నేను ఇందాక చెప్పాను ఇండియన్ అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ అని ISS ఆఫీస్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రంట్ డెస్క్ లో పనిచేసేది కూడా స్టూడెంట్సే అనమాట. ఫ్రంట్ డెస్క్ జాబ్స్ ఉంటాయి. సో అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పనిచేస్తూ ఉంటారు. సో అవి కూడా జాబ్స్ ఉంటాయి అన్నమాట అట్లా. సో ISS ఆఫీస్ లో కూడా అసిస్టెంట్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవ్రీవేర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. నీకు ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళని ఎలాంటి డౌట్ ఉన్నా కానీ అడగటానికి ధైర్యం చేయాలన్నమాట అంతే. అంతకు మించి చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నువ్వు అచీవ్ చేస్తావా చేయకపోవడం అనేది తర్వాత సంగతి, బట్ అసలు ఫస్ట్ స్టెప్ అడగకపోతే అసలు ఫస్ట్ తెలియదు కదా ఆపర్చునిటీ గురించి. అది ఇప్పుడు మీకు స్కోర్స్ ని బట్టి, మీకు వచ్చే కాలేజ్ ని బట్టి మీకు మీ పేరెంట్స్ లో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే ఓకే పక్కన వాళ్ళు ఏం చెప్పినా, బికాస్ ఇప్పుడు నా పర్టికులర్ కేసులో నేను ఒకటే చెప్తా మా పేరెంట్స్ కి కానీ మా ఇంట్లో వాళ్ళకి, మా అన్నలకు కానీ, వాళ్ళు ఏం చేస్తారు బికాస్ ఇప్పుడు నన్ను కూడా ఇలా అనేవాళ్ళు ఓకే కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి, లేకపోతే ఇప్పుడు మా రిలేటివ్స్ లో వేరే వాళ్ళకి ఎక్కువ పే వస్తుండొచ్చు జాబ్ చేస్తున్నప్పుడు, బట్ నేను వాళ్ళతో కంపేర్ చేసుకోను అనమాట. ఐ నో వాట్ మై వీక్నెస్ అండ్ వాట్ మై స్ట్రెంగ్త్, అండ్ నేను ఫ్రీ టైమ్ లో ఏం చేయాలనుకుంటున్నాను, నా గోల్ ఏంటి నాకు తెలుసు. సో నేను ఏదో మనీ కోసం అయితే ఇప్పుడు నాకు ఇది సాటర్డే అన్నమాట. మాకు సాటర్డే రోజు ఇది హాలిడే. మాకు హాలిడే రోజు నేను ఫ్రీగా ఏదైనా మూవీ చూడొచ్చు, బట్ నా ఎయిమ్ ఏంటంటే నేను స్ట్రగుల్ ఫీల్ అయ్యాను, లేకపోతే నేను ఒక పెయిన్ ఫీల్ అయ్యాను. సో వై డోంట్ ఐ షేర్ ఆర్ హెల్ప్ సమ్ అదర్ పీపుల్, స్టూడెంట్స్ అనేసి నేను స్టార్ట్ చేసుకున్నాను. అండ్ నాకు మాట్లాడడం అంటే భయం అనమాట, నాకు స్టేజ్ ఫియర్ ఉంది. సో నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, నేను ఏదైతే కాలేజ్ లో చదివానో అక్కడ వెళ్ళి మాట్లాడాలి అనేసి. బికాస్ నాకు అంతకు ముందు ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను. సో నేను యూట్యూబ్ ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని నేను ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటున్నాను నా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి అంతే. ఇది తర్వాత ఉండకపోని, బట్ నేను గెయిన్ చేసుకున్న కాన్ఫిడెన్స్ అయితే నాతోనే ఉంటది కదా, అట్లా అన్నమాట. సో నేను మా పేరెంట్స్ ఎవరేమని చెప్పినా కానీ నేను చెప్తాను, మీరు ఎవరితో కంపేర్ చేయొద్దు, నేనేంటో మీకు చేసి చూపిస్తాను అనేసి. నేను అప్పుడు అసలు చెప్పను కూడా. అదే ఫస్ట్ ఏంటి అంటే నేను చేస్తాను చూడండి అంతే, అయిపోయింది. నేను చెప్తానన్నమాట, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళేమంటున్నారో వీళ్ళేమంటున్నారో అనేసి నేను చెప్తానన్నమాట వాళ్ళకి. అండ్ మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కంపేర్ చేసి చూడలేదన్నమాట. అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు, జస్ట్ ఓకే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తారు అట్లా, బట్ స్ట్రెస్ చేయరన్నమాట అట్లా.
అదే చెయ్యి ఇదే చెయ్యి అనేసి. ఓకే. అట్లా ఎందుకు అంటే అది ఎప్పుడు వస్తదంటే అది మీరు పెట్టుకున్న గోల్స్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిలో మీ 100%. బికాస్ ఎప్పుడైతే మీరు ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడం కానీ, మీరు లైక్ యూనివర్సిటీ సెలెక్షన్ లో ప్రతిదీ మీరు చేసుకోవడం కానీ, చేసేటప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కదా మీ పేరెంట్స్, ఎంత కష్టపడుతున్నావు అనేసి. సో దాన్ని బట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది అనమాట. ఇప్పుడు బయట వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ చుట్టాలు ఎవరైనా వచ్చి అన్నా కానీ పేరెంట్స్ మీకు ధైర్యం ఇస్తారనమాట. వాడేంటి చెప్పేది, నువ్వు చేస్తావు అన్న ఇది మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అది అట్లా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మా పేరెంట్స్ వచ్చేసి సో వాళ్ళు అందరికి చెప్పేశారు అనమాట. సో ఈ వాస్ ట్రైయింగ్ టు గోయింగ్ టు యూఎస్ అది ఇది అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్ వన్, ఏంటి పరిస్థితి అన్న చిన్న ఇది కూడా ఉండిపోయింది. లేదు, రిగ్రెట్ అయితే పెట్టుకోవద్దు. బికాస్ ట్రై చేశారు మీరు. ట్రై చేయకపోతే ఇప్పుడు అదే పీపుల్ మీరు అక్కడికి యుఎస్ వెళ్ళిన తర్వాత ఎలా అంటారు, అసలు వాడు చూడరా ట్రై చేశాడు, వాడు అనుకున్నది సాధించారు అంటారు. వాళ్ళు బయట వాళ్ళు ఎప్పుడు మన వెళ్ళే పాత్రను చూసి మాటలు మార్చేస్తూ ఉంటారు. బట్ సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీకు రాకపోయినా కానీ మీరు జాబ్ చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఎప్పుడు నాకు ఇప్పుడు ఇది రాకపోతే నేను జాబ్ చేస్తాను, లేకపోతే ఇంతకన్నా మంచిగా అచీవ్ చేస్తాను అన్న ధైర్యం మీకు ఉండాలన్నమాట ఫస్ట్. మీకుంటే ఏంటంటే కాన్ఫిడెంట్ గా, నాన్న నాకు ఇది మీ పేరెంట్స్ చెప్పొచ్చు, మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా నేను ఇది ట్రై చేయాలనుకున్నాను, గ్యాప్ తీసుకున్నాను, ట్రై చేశాను, లైక్ వస్తే లైక్ డబుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మీ పేరెంట్స్. ఒకవేళ రాకపోయినా కానీ నువ్వు ట్రై చేసావు, లేదు లేకపోతే ఇంకొకసారి ట్రై చేస్తా అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. లేకపోతే కనుక మీరు మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వండి అనేసి. బికాస్ కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, మాస్టర్స్ లో అడ్మిషన్ రాకపోయినా, వీసా రిజెక్ట్ అయినా డిప్రెషన్ అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ఫీల్ అవ్వద్దు. మీరు నెక్స్ట్ అంటే బాధ ఉండదా అంటే బాధ ఉంటది, బట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, బికాస్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు అనేసి మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిందో లేకపోతే మంచి కాలేజ్ లో అడ్మిషన్ రాలేదు అంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారో మీకు తెలుస్తుంది, ఎక్కడ వీక్ గా ఉన్నారో మీకు తెలుస్తుంది. అవి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి కానీ బయట వాళ్ళు ఏమంటున్నారో కాదు. అదనమాట. బికాస్ మీరు పర్టికులర్ మీ కేసులో చెప్పారు, ఇప్పుడు ట్రై చేస్తాను ఎగ్జామ్స్ కి, లైక్ ఈ పర్టికులర్ టైంలో కుదరకపోతే నేను ఆగస్ట్ కి వెళ్తాను అనేసి అన్నారు. సో మీకున్న టైం ని, సో ఎగ్జామ్స్ అవి మెయిన్ ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి అన్నమాట. మీ జీపీఏ లైక్ తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఏంటి అంటే మంచి యూనివర్సిటీ వస్తుంది అంతే. మంచి యూనివర్సిటీ వస్తే ఆపర్చునిటీస్ అంటే పార్ట్ టైం అసిస్టెంట్షిప్ రాకపోయినా పార్ట్ టైం ఛాన్సెస్ ఉంటాయి, పార్ట్ టైం అప్పుడు అట్లా అన్నమాట. డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ వాట్ యు సెలెక్ట్ అట్లా అంతే. అండ్ ఇప్పుడు కొంతమంది మంచి కాలేజ్ లో మంచి యూనివర్సిటీకి వెళ్ళినా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మంచిగా పర్ఫార్మ్ చేయని వాళ్ళు ఉంటారు. బట్ కొంతమంది స్టూడెంట్స్ చిన్న కాలేజెస్ వచ్చినా లైక్ దే విల్ అచీవ్ ఎ లాట్ అన్నమాట. వాళ్ళని లైక్ పార్ట్ టైం లైక్ వాట్ ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడం కానీ ఇట్లా చేసిన వాళ్ళు ఉంటారు, అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ టైం ని యూజ్ చేసుకొని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. మీకు ఉన్న టైం ని ఎంత మంచిగా, అంటే నేను చెప్పేది ఏదో సినిమాలు చూడొద్దు ఎంజాయ్ చేయొద్దు అని కాదు, బట్ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటి అంటే వీకెండ్స్ టైం ఉంటది, సాటర్డే అండ్ సండే. సో ఆ 2 days లో మీరు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటారు అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా బికాస్ ఇక్కడ ఏంటి అంటే
మీరు కనుక స్ట్రాంగ్ గా మంచిగా కాన్ఫిడెంట్ గా లేకపోతే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో మన తెలుగు వాళ్ళే మన చుట్టూ ఇండియన్స్ ఉన్నారు అనుకున్నా కానీ తప్పే. సో మీ కాన్ఫిడెన్స్, మీరు ఎంత ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మామూలు నేను కూడా ఇప్పటి వరకు హాస్టల్లో కానీ ఎక్కడ లేను. అంటే మా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నా కానీ లైక్ గేట్ ప్రిపేర్ అవుతూ, బట్ అంతకు ముందు వరకు ఇంజనీరింగ్ వరకు నేను ఎప్పుడు బయట ఎక్కడ హాస్టల్లో లేనన్నమాట. ఎక్కడండి మీది ప్రాపర్? మాది ప్రాపర్ గుంటూరు. సో నేను అట్లానే పెరిగాను అనమాట. బట్ ఏంటి అంటే నాకు మా పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను యూటిలైజ్ చేసుకున్నాను అంతే. వాళ్ళు ఏదో ఇచ్చారు కదా ఏదైనా చేయొచ్చులే అని నేను ఒక లిమిట్ పెట్టేసుకున్నా. బికాస్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా పేరెంట్స్ ఎంత కష్టపడి నాకు పంపిస్తున్నారు లేకపోతే నాకు చేశారు. బికాస్ వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. సో నాకు అవన్నీ గుర్తుంటాయి అన్నమాట. ప్రతిదీ నేను ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలి అన్నా కానీ ఐ విల్ థింక్ డబల్ లైక్ 2 times థింక్ చేస్తాను. ఇది అవసరమా నాకు, అది నాకు జస్ట్ టెంపరీ అయితే నాకు వద్దు, అట్లా థింక్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నా చేతి పైన ఒక టాటూ ఉంటది అనమాట, అమ్మ నాన్న అండ్ అన్న అనేసి ఒక టాటూ ఉంటది. అది ఎందుకు నేను గ్రాడ్యుయేట్ December 9th 2016 గ్రాడ్యుయేషన్ అయిపోయిన రోజు వేయించుకున్నాను అనమాట. సో ఇది ఎందుకు వేయించుకున్నాను అంటే జస్ట్ టు రిమైండ్ మై సెల్ఫ్, అంటే నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు. నేను ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు, బికాస్ రైట్ హ్యాండ్ తోనే మనం క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నాకు ఇచ్చినప్పుడు ఆ కార్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నాకు గుర్తు రావాలి అనేసి నా చేతి పైన వేయించుకున్నాను అనమాట. అన్నెసరీగా ఏం స్పెండ్ చేయొద్దు. నా ఫస్ట్ ప్రయారిటీ నేను తీసుకున్న లోన్స్ బికాస్ లైక్ బ్యాంక్ లోన్ తక్కువే అదేంటి ఇంట్రెస్ట్ తక్కువ ఉండొచ్చు, బయట చుట్టాల వాళ్ళ దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే హై ఇంట్రెస్ట్ ఉంటది. సో ఫస్ట్ నేను నా ప్రయారిటీ అంతా అది నా లోన్స్ క్లియర్ చేసుకోవాలి అనేసి, అందుకనేసి అది నన్ను ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉండడానికి నేను పెట్టుకున్నాను అనమాట. అది బికాస్ వాళ్ళు ఎన్నో చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. సో అది మర్చిపోవద్దు అనేసి. అండ్ దట్టు ఆ రోజు పర్టికులర్ గా నేను గ్రాడ్యుయేషన్ అయిన రోజు మా పెద్దన్న పెళ్ళి అనమాట. అప్పుడు నా ఓపీటీ ప్రాసెస్ లో ఉండేసరికి నేను అప్పుడు వెళ్ళలేదు పెళ్ళికి కూడా. సో అట్లా అన్నమాట. అంటే ప్రాసెస్ లో ఉన్నప్పుడు వెళ్తే ఏంటి అంటే మనకి తెలియదు అంటే ఏమవుతుంది అట్లా అనేసి, అంటే వెళ్ళొద్దు అనేసి చెప్తారు. కాలేజ్ వాళ్ళని కూడా అడిగాను అనమాట, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే అది డిపెండ్స్, నువ్వు అది మనం చెప్పలేము. ప్రాసెస్ లో ఉన్నప్పుడు అయితే జనరల్ గా ఎవరు ప్లాన్ చేయరు ట్రావెల్ అనేసి చెప్పారు. సో ఇంకా అందుకనేసి నేను వెళ్ళలేదు అనమాట. లేదు, మా ఇద్దరు అన్నలు ఇండియాలోనే ఉన్నారు. నేనే ఫస్ట్ టైం లైక్ మా ఫ్యామిలీ నుంచి వచ్చింది. దట్ చూడండి, లైక్ నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. మా నాన్న కూడా వాళ్ళని పంపించలేదు, నన్ను పంపించాడు. బికాస్ నాకు లైక్ వాళ్ళు నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు చేస్తాది అంటే. నేను కూడా చిన్నప్పటి నుంచి అంటే కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ ఏదైనా పని అనుకుంటే మాత్రం చేస్తాను అనమాట. ఆ తపన ఉంది నాకు, అంటే వాళ్ళకి అది తెలుసు కాబట్టి. మా నాన్న ఎస్ ట్రై ఇట్, బికాస్ మా నాన్న కూడా ఏంటి అంటే మా నాన్న నేచర్ ఎలాంటిది అంటే సొంతగా ఏదైనా చేయాలి లేకపోతే ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మా అన్న వాళ్ళని కానీ నన్ను కానీ అట్లా అన్నమాట. అంటే మనీ లేకపోయినా కానీ మాకు ఏంటంటే స్కిల్స్ అంటే ఎలా ఉండాలి అవన్నీ నేర్పించాడు అనమాట. అది నేను చెప్పేది అయితే
మీ ప్రొఫైల్ అండ్ మీరు ఇండిపెండెంట్ గా ధైర్యంగా ఉండాలి, అది ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్. షూర్ అండి. మీకు మంచి కాలేజ్ లో వచ్చినా కానీ మీరు కాన్ఫిడెంట్ గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట, స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంటే ప్రతి చిన్నదానికి డిసప్పాయింట్ అయిపోవటము అట్లా అన్నమాట. బికాస్ మీరు కనుక వస్తే ఆపర్చునిటీస్ యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా ఉంటాయి. బట్ ఫస్ట్ మనం ఒక స్టెప్ అహెడ్, అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ అయితే తీసుకోవాలన్నమాట, అడగటానికి కానీ హెల్ప్ అడగటానికి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు. బట్ యుఎస్ లైక్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేసి అంటారు కదా. సో నా పర్టికులర్ కేసులో ఏంటి అంటే నేను పర్సనల్ గా ఇప్పటికీ ఫీల్ అయ్యేది, నేను తీసుకున్నాను నా లైఫ్ లో నాకు ఏదైనా నేను గిఫ్ట్ ఇచ్చుకున్నాను అనుకుంటే నేను యుఎస్ రావడమే అనుకుంటాను అనమాట ఎప్పటికీ. బికాస్ ఐ నో నేను అంతకు ముందు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్ని, ఎంత లైక్ లోపల ఫీల్ అయ్యేదాన్ని, ఎంత కాన్ఫిడెన్స్ లేకుండా అనేసి నాకు తెలుసు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ నా పర్సనల్ గా నాకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్ట్రగుల్, బికాస్ ఇక్కడ ఏదైనా చెప్పుకోవాలి అన్న పేరెంట్స్ ఉండరు. సో అట్లా అన్నమాట. అట్లా ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ బిల్డ్ అయిందనమాట నాకు అట్లా. బికాస్ జాబ్ లో నేను జాబ్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఇంత కాన్ఫిడెన్స్ కానీ ఇంత మాట్లాడే ఇది కానీ లేదు జాబ్ జాయిన్ అయినప్పుడు కూడా. బట్ ఏంటి అంటే నేను అనుకున్నాను, నో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ అనేసి. సో అందుకనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని ఐ విల్ బిల్డ్ మై, బికాస్ ఎప్పుడైతే నన్ను నేను బయట లేకపోతే ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తే ఇప్పుడు అది పబ్లిక్ అందరు చూస్తారు. సో వాళ్ళ ఒపీనియన్స్ కింద కామెంట్స్ లో ఇస్తారు. సో లైక్ నేను పర్టికులర్ గా బికాస్ వాళ్ళు కమెంట్స్ ఇచ్చారు అంటే లైక్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం కమెంట్స్ చూస్తే కొంతమంది ఫీల్ అయిపోయి ఆపేసిన వాళ్ళు ఉంటారు. బట్ నేను అనుకున్నా, ఇప్పుడు మనం ఏ పని చేసినా లైఫ్ లో ఎలాంటి పని చేసినా ఏది చేసినా కానీ కమెంట్స్ చేసే వాళ్ళు ఒపీనియన్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. సో అండ్ నేను ఏంటి అంటే MLM లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ తెలుసు కదా. యా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. అంటే అది బ్యాడ్ అని చెప్పను ఏంటి అంటే, బట్ నాకు అది మంచిగా నేను అంటే నా క్యాపబిలిటీ ఏంటి, నేను ఏం చేయకూడదు అనేసి నేర్పించింది. నేను అది కూడా ఒక మంచి లైక్ టీచర్ గానే భావిస్తాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా. నేను అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టాను అనమాట నా ఛానల్లో. పెడితే దానిలో కింద ఆల్మోస్ట్ లైక్ 800 to 900 కామెంట్స్ ఉన్నాయి. ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేశారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ అన్నమాట. కొంతమంది బికాస్ చాలా మంది సపోర్టర్స్ ఉంటారు కదా దానికి. సో కొంతమంది నాకు సపోర్ట్ చేశారు, కొంతమంది కంపెనీని సపోర్ట్ చేశారు. బట్ ఆ కామెంట్స్ చూసి కనుక నేను ఆపేసి ఉంటే నేను ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. బట్ యా, నేను అదే అనుకున్నాను, లైక్ ఐ విల్ యూజ్, నేను దానిలో ఏదైనా నెగటివ్ కామెంట్ పెడితే నేను దాన్ని ఎంత పాజిటివ్ గా చెప్పొచ్చు, లేకపోతే దాని నుంచి నేర్చుకునే లెసన్. నేను ఇంకొక వీడియో చేశాను అనమాట. ఇప్పుడు ఎవరైనా నెగటివ్ కామెంట్ పెడితే దాన్ని తీసుకొని లైక్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్, అంటే ఓకే ఇది ఇలా ఎందుకు చేయొద్దు అనేసి, అంటే నా థాట్స్ దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకున్నాను. సో అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు నాకు మధ్యలో అనిపించింది, ఓకే వై డోంట్ ఐ షేర్ మై లైక్ జిఆర్ఈ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇట్లా అనేసి. సో స్టూడెంట్స్ తో, బికాస్ చాలా మంది స్టూడెంట్స్ కి మార్క్స్ ఉన్నా కానీ, బికాస్ మనం ఇప్పుడు సూసైడ్స్ ఇవన్నీ చూస్తున్నాము, ఏదైనా చిన్నది వస్తేనే డిప్రెషన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో నేను నా తరపున ఎందుకు హెల్ప్ చేయొద్దు, బికాస్ కొంతమందికి హెల్ప్ కూడా అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే మాట్లాడే ఇది కూడా, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడే ఆపర్చునిటీ కూడా దొరకదు వాళ్ళకి, అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. సో ఓకే నేను ఎందుకు మాట్లాడకూడదు, బికాస్ నాకు భయం మాట్లాడాలి అంటే, బట్
ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అనమాట. అప్పుడు అది చేస్తేనే కదా నాకు తెలిసేది ఎంత భయం ఉంది, ఎంత రోజు రోజుకి. బికాస్ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పుడు చూసుకుంటే ఐ లైక్ నాకు తెలుస్తుంది నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను అనేసి. అట్లా అన్నమాట. సో నేను ఎప్పుడైతే స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నానో నేను వాళ్ళని అడగటం స్టార్ట్ చేస్తాను. ఓకే, మీకు ఫస్ట్ అసలు మీ మైండ్ లో ఏముంది, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, దాన్ని ఇలా ఎందుకు థింక్ చేయకూడదు, అట్లా అన్నమాట. ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ బికాస్ నేను కూడా డిప్రెషన్ ఎలిమెంట్స్ ఆ ఫేజ్ ని ఫీల్ అయ్యాను అనమాట. అంటే నాకు జాబ్ సర్చ్ చేసే టైంలో. సో అందుకనేసి ఓకే. బట్ ఏంటి అంటే నేను యూట్యూబ్ వీటిని అప్పుడు నాకు యూట్యూబ్ ఇవన్నీ కూడా కాంటెంట్, పాజిటివ్ కాంటెంట్ వినడానికి చాలా ఉపయోగపడింది ఆ డిప్రెషన్ టైంలో. నన్ను నేను డీవియేట్ చేసుకునేది అనమాట. నాకు ఏదైనా నెగటివ్ థాట్ వస్తే వాకింగ్కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏదైనా స్టోర్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఊరిక విండో షాపింగ్ అట్లా జస్ట్ డీవియేట్ మై సెల్ఫ్ అనమాట. అట్లా. సో బికాస్ చాలా మంది స్టూడెంట్స్ స్టడీస్ లో మంచిగా ఉన్నా కానీ కాన్ఫిడెన్స్ లేక చాలా బాధపడిపోతూ ఉంటారు లోపల. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ దాట్ అన్నమాట. సో అందుకనేసే నేను నా తరపున ఏదైనా చేయగలిగితే స్టూడెంట్స్ కి, బికాస్ నేను ఏదో 100% చేస్తాను కాను, జస్ట్ వాళ్ళు చెప్పేది వాళ్ళ బాధ ఏదన్నా ఉంటే విన్నప్పుడు ఏదైనా నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎందుకు షేర్ చేసుకోకూడదు అనేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు సాటర్డే అండ్ సండే హాలిడేస్. సో నేను ఇప్పుడు వీడియోస్ ఏవైతే రికార్డ్ చేస్తానో నేను ఆ 2 days ని యూజ్ చేసుకుంటాను అనమాట. 2 days యూజ్ లైక్ వీక్ డేస్ లో నాకు జాబ్ ఉంటది, అవి చేస్తాను. అండ్ ఈవినింగ్ టైమ్ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అండ్ దట్ నేను ఎవ్రీడే కుక్ చేసుకుంటాను. సో నేను ప్రయారిటీ వాటికి కూడా ఇస్తాను అనమాట. లైక్ నేనే ఇంట్లో కుక్ చేసుకుంటాను సో దాట్ ఐ కెన్ రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్. బికాస్ బయట ఇప్పుడు ఒక శాండ్విచ్ తినాలి అంటే $5-6 ఈజీగా అయిపోతుంది. అదే నాకు బ్రెడ్ ఉంటే కనుక ఇంట్లో టమాటోస్, ఆనియన్స్ ఏవో ఒకటి ఉంటాయి. సో నేను అలా థింక్ చేస్తాను. సో నేనే ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేసుకోవద్దు అన్నట్టు. అట్లా అన్నమాట. ఆల్టర్నేటివ్ ఏదైనా తినాలి అనుకుంటే అది నేనే ఎందుకు ట్రై చేయకూడదు. ట్రై చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు బాగా రాదు. సో అట్లా అన్నమాట. ప్రతి దాని నుంచి ఏదో నేర్చుకోవచ్చు అన్న ఇది ఉంటాను. అట్లా అంటే ఏదో ఓవర్ గా చెప్పేస్తున్న ఫీలింగ్ వస్తుందేమో మీకు. బట్ నాకు ఒక చిన్న 2 డౌట్స్ ఉన్నాయండి. చెప్పండి. ఇది మీ కాలేజ్, మీ యూనివర్సిటీ ఉంది కదా, సో మీ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మీ జాబ్ లొకేషన్ అంటే నియర్ బై లేకుంటే దూరం? లేదు, అది వేరే స్టేట్. నేను ఒక్లహోమా స్టేట్ నేను చదివింది. అది ఒక్లహోమా స్టేట్ లో స్టిల్ వాటర్ అనే ప్లేస్ అన్నమాట, సిటీలో. ఇప్పుడు నేను చేసేది ఆస్టిన్ టెక్సస్. ఇది వేరే స్టేట్, టెక్సాస్ స్టేట్. బట్ ఏంటి అంటే దగ్గర కాదు. ఇప్పుడు మామూలుగా కార్ లో అయితే 7 hours పట్టిద్ది అనమాట. ఆల్మోస్ట్ గుంటూరు టు హైదరాబాద్ డబుల్ టైం. యా, అంటే జాబ్ అక్కడే వస్తది అని కాదు, ఏదో ఒకళ్ళిద్దరికి ఆ ప్లేస్ లోనే వాళ్ళు ట్రై చేస్తూ వచ్చుండొచ్చు. చాలా వరకు ఏంటంటే రీలొకేట్ అవ్వడానికి బిల్లింగ్ గా ఉండాలన్నమాట మీకు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు. అదే. ఇప్పుడు మీరు ఉంటున్న రూమ్ లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకుంటే అన్నోన్ పర్సన్? లేదు, అంటే నాకు ఇక్కడ అదే ఇక్కడికి వచ్చినాక మామూలు ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయి కదా, సులేఖ.com ఇట్లా ఉంటాయి అన్నమాట రూమ్ మేట్ సర్చ్ చేసుకోవడానికి. ఇంకా ఫేస్బుక్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ ఏరియాకి ఒక గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో దానిలో సర్చ్ చేసుకొని వెతుక్కున్నవే. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడు ఇండియన్స్ తో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేయడానికి ఉంటారు అన్నట్లు. సో నేను హైదరాబాద్ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి పూణే అమ్మాయి అన్నమాట.
అచ్చా. వాళ్ళు వేరే కంపెనీస్ లో వర్క్ చేస్తారు, నేను అదే ఇట్లా కాకపోతే దగ్గర అన్నమాట అన్ని కంపెనీస్ చుట్టూ. మీరు ఈసీ బ్యాక్గ్రౌండ్ అండి? నాది ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్. నాది నేను చేసింది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అచ్చా, ఓకే. ఇంకొక డౌట్, యా ఇది కోర్స్ ఇప్పుడు నేను మెకానికల్ చదివాను కదా, బీటెక్. సో నౌ ఐ వాంట్ టు డూ a master's in same related to mechanical engineering. ఇన్ కేస్ జాబ్ సేమ్ ఇదే ఫీల్డ్ లోనే చేసుకోవాలని రూల్ ఉందా, లేకుంటే ఇన్ కేస్ వేరే దాంట్లో చేసుకోవచ్చా? వేరే దానిలో చేస్తే ఏంటంటే మీకు ఎక్కువ ట్రబుల్ ఉంటది. అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూ చేసే వాళ్ళు చాలా వరకు డిఫరెంట్ ఫీల్డ్. ఇప్పుడు మెకానికల్ చేసినా సివిల్ చేసినా కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్, అంటే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే రూల్స్ ఇప్పుడు ఒక లైక్ స్ట్రిక్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రిలేటెడ్ ఉండాలి. ఇప్పుడు ఓపీటీ టైంలోనే ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year ఏంటి అంటే ఓపీటీ ఇస్తారు. నెక్స్ట్ 2 years మళ్ళీ ఆ 1 year అయిపోయే టైంకి మీరు ఓపీటీ ఎక్స్టెన్షన్ కి అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ లోనే అంటే మీకు ఏ ఫీల్డ్, ఆ జాబ్ దేనికి సంబంధించింది, ఆ జాబ్ లో రోల్స్ ఏంటి, అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది, లైక్ ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ లో. సో అప్పుడు వాడికి తెలుస్తుంది అంటే రిలేటెడ్ చేస్తున్నారా అనేసి, లేకపోతే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అట్లా ఎక్స్టెన్షన్ కొంతమందికి రాదు, అట్లా కూడా ఉంటాయి. ఏంటంటే రిలేటెడ్ ఉంటే ఏంటి అంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు H1 అప్లై చేయాలి అన్న కంపెనీ త్రూ అప్లై చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఫుల్ టైం వచ్చింది, మీరు ఇప్పుడు ఓపీటీలో చేస్తున్నారు జాబ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత, సో మీకు ఓపీటీ 3 years ఉంటది కాబట్టి, అదే ఫస్ట్ 1 year ఉంటది, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కి అప్లై చేసుకున్నాక నెక్స్ట్ 2 years కూడా మీకు వచ్చింది. సో ఈ 3 years లో 3 chances ఉంటాయి అన్నమాట H1 అప్లై చేయడానికి. సో కంపెనీ అప్లై చేస్తుంది. ఒకవేళ మీకు కంపెనీ మీరు సాఫ్ట్వేర్ చేస్తుంటే కన్సల్టెన్సీ త్రూ అయితే వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఎక్కువ ట్రబుల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా ఒకవేళ మీరు ఫుల్ టైం అనుకోండి, మీకు ఫుల్ టైం అంటే మీకు ఆ ఫీల్డ్ కి రిలేటెడ్ ఫుల్ టైం వస్తుంది. సో మీకు ఎక్కడ H1 లో కానీ నెక్స్ట్ ఎలాంటి ప్రాసెస్ లో కూడా మీకు డిఫికల్టీ ఉండదు అన్నమాట ఫస్ట్. సో ఫస్ట్ ఆ ప్రయారిటీ కూడా ఇచ్చుకోవాలి. అంటే నేను ఏదైతే చేశానో దానిలో నా ఇంట్రెస్ట్ ఏంటి వాటిలోనే తెచ్చుకోవాలి. బికాస్ ఇప్పుడు కొంతమంది కొన్ని ఫీల్డ్స్ లో ఏంటి అంటే స్టార్టింగ్ సాలరీస్ తక్కువ ఉండొచ్చు, బట్ మేక్ ష్యూర్ యు వర్క్ ఇన్ దాట్ ఫీల్డ్ అన్నమాట. మినిమం సాలరీ ఎంత ఉండొచ్చు అండి ఆఫ్టర్ మాస్టర్స్ తర్వాత? అది డిపెండింగ్ అండి. మామూలు ఇప్పుడు కొంతమంది కన్సల్టెన్సీ త్రూ చేస్తారు. వాళ్ళు కన్సల్టెన్సీ త్రూ చేస్తే వాళ్ళు 7-8 years ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ వాడికి వచ్చే శాలరీ ఇప్పుడు ఫుల్ టైం వాడికి ఎంత వస్తుందో 60,000 70,000 అది లైక్ అట్లా అదనమాట. నార్మల్ ఫుల్ టైం జాబ్స్ కి అట్లా వస్తుంది పర్ ఇయర్ కి. నో $60,000 పర్ ఇయర్ అంటే మంత్లీ. అది డిపెండింగ్ ఆన్ స్టేట్ ని బట్టి కూడా ఉంటదండి. అంటే మీకు బికాస్ కొన్ని స్టేట్స్ లో ఎక్కువ శాలరీ ఇచ్చినా కానీ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ బేస్డ్ పైన కూడా పర్ యానం అదేంటి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి పర్ యానం నాకు 1 lakh వస్తుందని చెప్తూ ఉంటారు, పర్ యానం 90,000 వస్తూ ఉంటది అంటారు. కానీ ఏంటి అంటే ఆ పర్టికులర్ సిటీకి తగ్గట్టు వాడు కూడా ఇస్తాడు అనమాట. కొంతమంది ఎక్స్పీరియన్స్ పంచుకుంటే ఎక్కువ పేనే ఇస్తారు, అట్లా అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు యూనివర్సిటీస్ లోనే ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టెలికమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఏదైనా ఉంటే యూనివర్సిటీస్ లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లైక్ సో యూనివర్సిటీస్ లో ఇప్పుడు మామూలు నా ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి ఇప్పుడు మేము ఏ కాలేజ్ లో అయితే చదివామో అక్కడే జాబ్ చేస్తున్నాడు అనమాట. సో అక్కడ ఏంటి అంటే పే తక్కువ ఉంటది, లైక్
50,000 or 55 or 60, అంటే డిపెండింగ్ ఆన్ పొజిషన్ బట్టి. ఓకే. యూనివర్సిటీస్ లో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఏంటి అంటే వీటిలో పే తక్కువ ఉంటది అనమాట. కానీ అదర్ ఫెసిలిటీస్ ఇప్పుడు హెల్త్ వాళ్ళు ఏంటంటే 100% కవర్ చేస్తారు. అట్లా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే ఇప్పుడు యూనివర్సిటీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు తను ఏంటంటే H1 కి ఇప్పుడు నార్మల్ H1 అప్లై చేసుకోవడం అవసరం లేదు. అంటే అది తన ఆప్షన్. ఒకవేళ జాబ్ మారి తను వేరే H1 కి అప్లై చేసుకోవచ్చు. బట్ యూనివర్సిటీస్ కి ఏంటి అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద వస్తాయన్నమాట. పబ్లిక్ కానీ కొన్ని స్టేట్ యూనివర్సిటీస్. సో వాటికి ఏంటంటే H1 వేరు ఉంటది. సో అదేంటంటే ఇయర్ లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ లైక్ రిజెక్షన్ అనే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అది యూనివర్సిటీలో పే తక్కువ ఉండొచ్చు, బట్ ఏంటంటే సెక్యూరిటీ వైజ్ ఎక్కువ మంచి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటది అనమాట. అది వెరాస్ ఫుల్ టైం వచ్చినా కానీ మీకు మంచి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. బట్ వెరాస్ కన్సల్టెన్సీ వెళ్తేనే ప్రతిదీ ఎక్కడ మీరు వాడికి మీకు వచ్చే యాక్చువల్ పే ఏమో అసలు మీరు కన్సల్టెన్సీకి వచ్చే యాక్చువల్ పే వాడికి ఇచ్చేది క్లయింట్ ఎక్కువ ఉంటది అనమాట. బట్ మధ్యలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు, మధ్యలో లేయర్స్ ఉంటారు. సో వాళ్ళు తీసుకోగా నీకు వచ్చేది ఇప్పుడు నార్మల్ ఫుల్ టైం జాబ్ కి ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఫుల్ టైం జాబ్ వాడికి ఫెసిలిటీ ఏంటి, వాడేం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడు. వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ 1 or 2 years ఉంటే, లేకపోతే అసిస్టెంట్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ తో వాడు ఫుల్ టైం తెచ్చుకుంటాడు. సో వాడికి ఎక్కడ ఫేక్ చేయాల్సిన పని ఉండదు. సో ఏంటి అంటే జాబ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా కానీ వాడికి అడిగే కంఫర్టబిలిటీ ఉంటది, కాన్ఫిడెన్స్ ఉంటది. వెరాస్ కన్సల్టెన్సీకి వెళ్తే ఇప్పుడు మీకు ఏదైనా బికాస్ అక్కడ పెట్టేదే ఫేక్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలి అన్నా మీకు ఆ ధైర్యం ఉండదు. ఫస్ట్ అసలు మనకి ఫేక్ అనేసి ఇండియన్ మేనేజర్స్ ఉంటే కనుక ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వీడిని పంపించాలి లేకపోతే వీడిని టెస్ట్ చేయాలి అట్లా ఉంటారనమాట. ఏదో ఒక వర్క్ ఇచ్చేసి మీ స్కిల్స్ ఏంటి తెలుసుకోవడానికి, అంటే మీరు ఫేకా జెన్యూన్ అని తెలుసుకోవడానికి అనమాట. అలా ఉంటది. సో ఇలా 3 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ లైక్ యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ వీటిల్లో వస్తే పే తక్కువ ఉన్నా కానీ మంచి ఫెసిలిటీస్ కానీ అంటే హెల్త్ ఎక్కువ కవరేజ్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఫుల్ టైం వస్తే కంపెనీ పే చేస్తుంది హెల్త్, అంటే ఎక్కువ శాతం అంటే కొంచెం పర్సెంటేజ్ మీరు ఇవ్వాల్సి ఉంటది, కొంచెం మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు కవర్ చేస్తారు. ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూ వస్తే అక్కడ మీరు మీ కష్టాలు, మీ జాబ్ చూసుకోవాలి, మీ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి, లైక్ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఒక పక్క. అంటే సో వర్క్ రిలేటెడ్ అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఫేక్ పెడతారు కాబట్టి సపోర్ట్ తీసుకుంటారు అనమాట ఇండియా నుంచి. ఇండియాలో సపోర్ట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాల్స్ లో కానీ ఇట్లా. సో వాళ్ళకి $800, $1,000 అలా పే చేస్తూ ఉంటారు. ఇంకా అట్లా ఆ కష్టాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో అది మీరు మీ స్టడీస్ అండ్ మీరు మాస్టర్స్ టైం ని యూటిలైజ్ చేసుకుంటే ఈ భయాలు ఉండవు అన్నమాట. ఫస్ట్ ఓకే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నాకు మంచి ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ కావాలి అంటే నేనేం చేయాలి, అట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట. ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. ఓకే షూర్ లైక్ మెయిల్ చేయండి. మెయిల్ అని చేస్తాను, లేకుంటే స్కైప్ లోనో మెసేజ్ చేస్తాను. అంటే నేను స్కైప్ ఎక్కువ చూడను, అంటే ఏదైనా కాల్ ఉంటేనే చూస్తాను అనమాట. నార్మల్ మెయిల్ చేయండి, నేను మెయిల్ లో యాక్టివ్ గానే ఉంటాను. మోస్ట్లీ 1 day లో అట్లా రిప్లై ఇచ్చేస్తాను, కొన్ని త్వరగా ఇచ్చేస్తాను. షూర్ అండి, తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. నో ప్రాబ్లం అండి. నేను అంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా. తప్పకుండా 100% ప్రతి ఒక్కటి నాకు యూస్ఫుల్ అవుతుంది.
సో నేను చెప్పేది అయితే బీ కాన్ఫిడెంట్. సో మీరు ఎగ్జామ్స్ లో ఏ యూనివర్సిటీస్ ఈ మీ ఎగ్జామ్స్ మీ పర్ఫార్మెన్స్ బట్టే మీ పేరెంట్స్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. బికాస్ వాళ్ళు మీకు ధైర్యాన్ని ఇస్తే ఏంటి అంటే మీరు ఇంకా అచీవ్ చేయడానికి ఇంకా లైక్ చూపిస్తారనమాట, ఛాన్స్ ఉంటుంది అట్లా. అది సో అది తెచ్చుకోండి. షూర్. ఎప్పుడు వస్తారండి మీరు హైదరాబాద్కి? అది హైదరాబాద్ మీ గుంటూరు? నేను మొన్న ఫిబ్రవరిలో వచ్చాను. మామూలు మా చిన్న పెళ్లి ఉంటే వచ్చాను అనమాట. అచ్చా, ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక డౌట్ ఉంటే మెయిల్ చేస్తాను. షూర్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. There's a difference. I want to do it and I want to be a rock star, right? Like, and that's where you influence people. Like, you know, like I want to do it, but I also want to be the most popular. And so then that person's like, oh, I want to be him. So I guess I'll be nice. Like I want to literally take people who have DNA that's kind of nice and make them more nice